ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ చెప్పండి మనకి ఆన్సర్ ఏంటి? మనకి సెలెక్ట్ ద ఆప్షన్ దట్ బెస్ట్ ఎక్స్ప్రెస్ ద మీనింగ్. ఏమి ఇచ్చారు మనకి? ఇడియం ఎ జెంటిల్మెన్ ఎట్ లార్జ్. వాయిస్ వినిపిస్తుంది అందరికి? రైట్, ఇప్పుడు ఓకేనా? వాయిస్ వినిపిస్తుందా? చెప్పండి. జెంటిల్మెన్ ఎట్ లార్జ్ అంటే మీనింగ్ ఏంటండి? అక్కడ ఒక 2 స్టేట్మెంట్స్ వస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్, ద క్రిమినల్ ఈజ్ స్టిల్ ఎట్ లార్జ్. కొంచెం ఫాస్ట్గా రాసుకోండి. ద క్రిమినల్ ఈజ్ స్టిల్ ఎట్ లార్జ్. దీని మీనింగ్ ఏంటండి? ద క్రిమినల్ ఈజ్ స్టిల్ ఎట్ లార్జ్. ఇక్కడ ఎట్ లార్జ్ వచ్చిందా లేదా? దీని మీనింగ్ ఏంటండి? రాసుకోండి. నాట్ అరెస్టెడ్. ఇక్కడ ఎట్ లార్జ్ అంటే మీనింగ్ ఏంటి? నాట్ అరెస్టెడ్. వీటిలో మీకు ఏదైనా రావచ్చండి ఎగ్జామినేషన్లో, అందుకని ఓకేనా? ద క్రిమినల్ ఈజ్ స్టిల్ ఎట్ లార్జ్ అన్నప్పుడు ఎట్ లార్జ్ అంటే మీనింగ్ ఏంటి? నాట్ అరెస్టెడ్. ఇంకా అరెస్ట్ చేయకపోతే దాన్ని ఏమంటామంటే ఎట్ లార్జ్ అంటాం, ఓకేనా? అందరు నోట్ చేసుకున్నారా అది? చెప్పండి. ఎట్ లార్జ్ అంటే ఒక మీనింగ్ ఏంటి? నాట్ అరెస్టెడ్. ఇంకా పోలీసు అరెస్ట్ చేయకపోతే వాడు తప్పించుకు తిరిగితే దాన్ని ఏమంటాము? ఎట్ లార్జ్ అంటాం, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ చెప్తాను చూడండి. రాసారా అంతా? రైట్. నెక్స్ట్ ఎలా ఉందనుకోండి. దిస్ స్కీమ్ విల్ బెనిఫిట్ ద సొసైటీ ఎట్ లార్జ్. రాసుకోండి. దిస్ స్కీమ్ విల్ బెనిఫిట్ ద సొసైటీ ఎట్ లార్జ్. ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది? ఎట్ లార్జ్ వచ్చిందా లేదా? ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎట్ లార్జ్ అంటే మీనింగ్ నాట్ అరెస్టెడేనా? కాదు కదా, వేరే మీనింగ్ వస్తుంది లేదా? అందుకని ఇది మీకు తెలియాలి, ఓకేనా? ఇంతకు ముందు మనం ఏమనుకున్నాము? ద క్రిమినల్ ఈజ్ స్టిల్ ఎట్ లార్జ్ అంటే మీనింగ్ ఏంటి? నాట్ అరెస్టెడ్. మరి ఇక్కడ ఎట్ లార్జ్ అంటే మీనింగ్ ఏంటి? రాసుకోండి. జనరల్లీ, ఇన్ జనరల్ అని. ఓకే, ఎట్ లార్జ్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్ జనరల్. ఇవన్నీ మీకు తెలియాలి, ఓకేనా? ఎగ్జామినేషన్లో వీటిపైన దేనిపైన మీకు క్వశ్చన్ రావచ్చు, అందుకని ఓకేనా? ఎట్ లార్జ్ అంటే ఒక మీనింగ్ ఏంటి? నాట్ అరెస్టెడ్. ఇంకో మీనింగ్ ఏమొచ్చింది? జనరల్లీ, ఓకేనా? ఈ 2 ఎగ్జాంపుల్స్ అర్థమైనాయి. ఇప్పుడు మనకి ఇచ్చింది మనకి ఏంటి? రాసుకున్నారు అందరూ కూడా? ఇచ్చింది మనకి ఏముంది? ఏ జెంటిల్మెన్ ఎట్ లార్జ్. రాసుకుని మీనింగ్ ఏంటంటే అన్రిలయబుల్ పర్సన్. అన్రిలయబుల్ పర్సన్ అంటే ఏంటండి? డిపెండ్ అవ్వచ్చా? డిపెండ్ అవ్వలేమా? డిపెండ్ అవ్వలేమండి. అలాంటి వాడిని ఏమంటాం? అన్రిలయబుల్. ఎందుకంటే రిలై అంటే ఏంటి? డిపెండ్. కాబట్టి అన్రిలయబుల్ పర్సన్ ఏమంటామంటే ఏ జెంటిల్మెన్ ఎట్ లార్జ్ అంటాం, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇంకో మీనింగ్ కూడా ఉందండి. ఏ పర్సన్ విత్ నో సీరియస్ ఆక్యుపేషన్. రాసుకోండి. ఏ పర్సన్ విత్ నో సీరియస్ ఆక్యుపేషన్. సో ఆక్యుపేషన్ మీనింగ్ ఏంటండి? జాబ్. ఆక్యుపేషన్ మీనింగ్ మనకి ఏంటి? జాబ్. సో జాబ్ లేకపోయినా కానీ మనం ఏమంటారు? జెంటిల్మెన్ ఎట్ లార్జ్ అంటారు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నార్మల్గా మనకి జెంటిల్మెన్ అంటే మనకి ఏమనిపిస్తుంది? పాజిటివ్ అనిపిస్తుంది. కానీ వెంటనే ఏమొచ్చింది? ఎట్ లార్జ్ వచ్చింది, అబ్జర్వ్ చేయండి, ఓకేనా? జెంటిల్మెన్ ఎట్ లార్జ్ అంటే మీనింగ్ ఏంటి? జాబ్ లేని వాళ్ళని ఏమంటారు? జెంటిల్మెన్ ఎట్ లార్జ్ అంటారు. లేదంటే ఇంకో మీనింగ్ ఏముంది? అన్రిలయబుల్ పర్సన్. ఎవరినైతే మనం నమ్మలేమో, ఎవరినైతే డిపెండ్ అవ్వలేమో, ఎవరిపైన డిపెండ్ కాలేమో వాడిని ఏమంటాము? జెంటిల్మెన్ ఎట్ లార్జ్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎగ్జామినేషన్ ఏదైనా రావచ్చండి, కాబట్టి మీరు అన్నిటికీ రెడీగా ఉండాలి, ఓకేనా? చెప్పండి. ఎట్ లార్జ్ అంటే మీనింగ్ ఏంటి? ఎట్ లార్జ్ చెప్పాలి అందరూ కూడా. ఒక మీనింగ్ ఏంటి? నాట్ అరెస్టెడ్. ద క్రిమినల్ ఈజ్ స్టిల్ ఎట్ లార్జ్ అంటే మీనింగ్ ఏంటి? నాట్ అరెస్టెడ్. అది కాకుండా మనకి ఇంకోటి ఏం నేర్చుకున్నాం? సొసైటీ ఎట్ లార్జ్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్ జనరల్, లేదంటే జనరల్లీ, ఓకేనా? ఇక్కడ మనకి జెంటిల్మెన్ ఎట్ లార్జ్ అంటే మీనింగ్ ఏంటి? జెంటిల్మెన్ ఎట్ లార్జ్. అన్రిలయబుల్ పర్సన్, ఇంకోటి ఏంటి? ఏ పర్సన్ విత్ నో సీరియస్ ఆక్యుపేషన్. ఆన్సర్ ఏమైంది చెప్పాలి? ఏ మ్యాన్ వితౌట్ ది జాబ్. ఇది డైరెక్ట్ గా చెప్పవచ్చు, బట్ డైరెక్ట్ గా చెప్తే మనకి ప్రతిసారి వర్డ్ రావడం లేదు కదా, వేరే వర్డ్స్ రావచ్చు కదా. అందుకని మీరు ఈ విధంగా ఓవరాల్ గా నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఇంకో వర్డ్ రాసుకోండి, అదేంటంటే ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా. రాసుకోండి. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా. ఇది కూడా రాసుకోండి. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే మీనింగ్ ఏంటంటే వీక్ పర్సన్ లేదంటే వర్త్లెస్ పర్సన్. వీక్ పర్సన్ లేదంటే వర్త్లెస్ పర్సన్. ఇక్కడ స్ట్రా అంటే మీనింగ్ ఏంటంటే గడ్డిపోచా, గుర్తుపెట్టుకుని, ఓకేనా? STRAW. స్ట్రా అంటే మీనింగ్ ఏంటి? గడ్డిపోచా. ఏ మ్యాన్ ఆఫ్ గడ్డిపోచా అంటే ఏంటండి? నో వాల్యూ. అర్థమైందా? అంటారు కదా, గడ్డిపోచని చూస్తున్నారు కదా, దట్ మీన్స్ రైట్ ఏ మ్యాన్ ఆఫ్ నో వాల్యూ, ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకుంటారా? నెక్స్ట్ లాస్ట్ వన్ రాసుకోండి. ర్యాంక్ అండ్ ఫైల్. ఇది ఒక ఇడియం రాసుకోండి. దీంతో మీకు
ఈ కేటగిరీలో ఉన్న ఇడియమ్స్ అన్ని అయిపోతాయి ఓకేనా. ర్యాంక్ అండ్ ఫైల్ అంటే మీనింగ్ ఏంటంటే కామన్ పీపుల్, రాసుకోండి కామన్ పీపుల్. ఇది ఎందుకు ఏంటి అనేది మీరు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత చూడండి, బట్ ఫర్ నౌ జస్ట్ మీనింగ్ గుర్తుపెట్టుకోండి ఓకేనా. ర్యాంక్ అండ్ ఫైల్ ఈడియం మీనింగ్ ఏంటంటే కామన్ పీపుల్. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఏమైతే డిస్కస్ చేసామో అవన్నీ కూడా ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామినేషన్ మనకి వచ్చే పాసిబిలిటీ ఉన్నాయి కాబట్టి అన్నింటిని కూడా మీరు నేర్చుకోవాలి. చెప్పండి ర్యాంక్ అండ్ ఫైల్ అంటే మీనింగ్ ఏంటి? కామన్ పీపుల్. ర్యాంక్ అండ్ ఫైల్ గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఇప్పుడు సో సెకండ్ వన్ చేద్దామా? చెప్పండి మనకి ఏమిచ్చారు ఇక్కడ? ఈ స్పాట్ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కదా. ఈరోజు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఈజీగా ఉన్నాయి లేదండి, అన్ని డైరెక్ట్గా చేసి ఉన్నాయి లేదా? చెప్పండి మరి ఆన్సర్ ఏంటో చెప్పాలి. హీ డాష్ మల్టిపుల్ గ్రేవ్ ఇంజురీస్. రాసుకోండి. గ్రేవ్ అంటే సీరియస్, దాన్ని మనం క్రిటికల్ అంటామండి. ఏమంటాము? క్రిటికల్. రాసుకోండి. సీరియస్ ఆర్ క్రిటికల్ ఓకేనా. మరి చెప్పండి ఇప్పుడు ఆన్సర్ ఏంటో. యాక్సిడెంట్లో ఇంజురీస్ అయినాయంట, ఏమని చెప్పాలి? హీ గాట మళ్ళీ ఫ్రాక్చర్డ్ అంటామా? ఆల్రెడీ ఇంజురీస్ అంటాం, మళ్ళీ ఇంకోసారి ఫ్రాక్చర్ అవసరం లేదు కదా. ఎవరైనా రిసీవ్ చేసుకుంటారా? అడాప్ట్ చేసుకుంటారా? అడాప్ట్ అంటే ఏంటి? ఆప్ట్. ఆప్ట్ అంటే ఏంటండి? చూస్. ఆప్ట్ అంటే మీనింగ్ ఏంటి? చూస్. కాబట్టి అది కూడా రాదు కదా, రైట్. కాబట్టి ఆన్సర్ ఏమైతే చెప్పాలి మీరే. షూరా? ఎస్, రాసుకోండి. సస్టైన్ ఓకేనా. ఇక్కడ ఏంటంటే గాట హీ గాట్ మల్టిపుల్ గ్రేవ్ ఇంజురీస్ అని సో తీసుకున్నారు అనుకోండి. సో వస్తుందా చూడండి, ఇక్కడ సెన్స్ వస్తుందా చూడండి. గాట్ వస్తుందా? హీ గాట్ ఇంజురీస్. రైట్, మీకు స్టేట్మెంట్ చెప్తాను చూడండి. హీ డాష్ ఇంజూర్డ్ ఇన్ ద యాక్సిడెంట్. చెప్పాలండి. ఇక్కడ మీ ఆన్సర్ ఏంటండి? చెప్పాలి అందరూ కూడా. ఇప్పుడు మీ ఆన్సర్ ఏమైద్దండి? రాసుకోండి, ఎందుకైనా మంచిది ఓకేనా. సి మీకు గెట్ తర్వాత మనకి ఏమొస్తుంది? గెట్ రెడీనా, గెట్ రెడీడా, లేదంటే గెట్ రెడీయింగా? గెట్ రెడీ ఏమనాలి? గెట్ రెడీ. ఎందుకు రెడీ అనేది ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాడ్జెక్టివ్. రెడీ మనకేంటి? అవునా కాదా? చెప్పండి. రెడీ అనేది ఏంటండి? యాడ్జెక్టివ్. గెట్ అనేది మనకేంటి? లింకింగ్ వర్బ్. సో లింకింగ్ వర్బ్ మనకి ఏం రావాలి? యాడ్జెక్టివ్. కానీ ఇక్కడ మీకు ఏమొచ్చిందండి? ఇంజురీస్ ఏంటి? ఇంజురీస్ ఏంటండి? నౌన్ కదా, నౌన్ రాకూడదు. ఒకవేళ మీకు ఇదే క్వశ్చన్ ఇలా అడిగారు అనుకోండి, హీ డాష్ ఇంజూర్డ్ ఇన్ ద యాక్సిడెంట్, అప్పుడు మీ ఆన్సర్ ఏమైంది? గాట్ ఇంజూర్డ్. ఇక్కడ ఏమన్నాడండి? మల్టిపుల్ గ్రేవ్ ఇంజురీస్ అన్నాడు కాబట్టి మీరు గాట్ తీసుకోవచ్చా? నో. ఆన్సర్ ఏమైంది మరి? సస్టైన్. అది రాసుకోండి అక్కడే. మీకు ఆ డౌట్ రాకూడదు అని. అక్కడ గాట్ రావాలా రాకూడదు అని డౌట్ రాకూడదు ఓకేనా. ఈ సైడ్ నుంచి వస్తుందా డౌట్? రాకూడదు. వస్తే ఎప్పుడు రావాలి? గాట్ అనే ఆన్సర్ ఎప్పుడు రావాలండి? హీ డాష్ ఇంజూర్డ్ ఇన్ ద యాక్సిడెంట్ అన్నప్పుడు ఏం రావాలి మనకి? హీ గాట్ ఇంజూర్డ్ ఇన్ ద యాక్సిడెంట్. అర్థమైందా? రైట్. చెప్పండి. గెట్ తర్వాత ఏం రావాలి మనకి? యాడ్జెక్టివ్. గెట్ రెడీ అంటామా, గెట్ రెడీలీ అంటామా? గెట్ రెడీ. గుర్తుంటాయా ఇవి? రైట్. ఇక్కడే ఇంకో పాయింట్ చూడండి. రైట్, మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటది? లేదంటే సస్టైనబుల్ గ్రోత్ రాసుకోండి. రాసుకుంటారు. సస్టైనబుల్ గ్రోత్ అంటే ఏమైతే ఇక్కడ సస్టైనబుల్ అంటే కంటిన్యూస్. రాసుకోండి. సస్టైనబుల్ గ్రోత్ అని రాసుకోండి. సస్టైనబుల్ గ్రోత్ అంటే మీనింగ్ ఏంటి? కంటిన్యూస్ గ్రోత్ అని ఓకేనా. మరి ఇక్కడ సస్టైన్డ్ ఇంజురీస్ అంటే మీనింగ్ ఏంటి? సఫర్. రాసుకోండి. మీనింగ్ ఏంటి? సఫర్. లేదంటే ఎక్స్పీరియన్స్. రాసుకోండి. కాబట్టి ఇక్కడ మీకు చెప్పండి, ఈసారి నుంచి సస్టైన్ అని వస్తే ఎన్ని మీనింగ్స్ ఉన్నట్టు మనకి? కంటిన్యూస్, ఇంకోటి ఏంటి? సఫర్. రాసుకోండి. కంటిన్యూస్, ఇంకోటి ఏంటి? సఫర్. కంటిన్యూస్ గా జరిగిన ఏమంటాము? సస్టైన్ అంటాము. సఫర్ అయినా లేదంటే ఎక్స్పీరియన్స్ చేసిన ఏమంటాము? సస్టైన్ అంటాం. అది మీకు తెలియాలి అందరికి కూడా ఓకేనా. రైట్. చెప్పండి. హీ డాష్ ఇంజూర్డ్ ఇన్ ద యాక్సిడెంట్. మీ ఆన్సర్ ఏంటండి? హీ గాట్ ఇంజూర్డ్ ఇన్ ద యాక్సిడెంట్. అలా కాకుండా హీ డాష్ మల్టిపుల్ ఇంజురీస్ అన్నప్పుడు హీ సస్టైన్డ్. కాన్సెప్ట్ ఓకేనా. అక్కడ సస్టైన్డ్ అయితే నౌన్ రావాలి, గాట్ అయితే యాడ్జెక్టివ్ రావాలి. గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో అందరికీ కాన్సెప్ట్ ఓకేనా. లేదంటే ప్యాసివ్లో V3 రావాలండి. ప్యాసివ్లో V3 ప్యాసివ్ వాయిస్. మనకి గెట్ ప్లస్ V3ని మనం ప్యాసివ్ వాయిస్ గా కన్సిడర్ చేస్తాం ఎనీవే ఓకేనా. సో అందరికి ఓకేనా ఇది? రైట్. నెక్స్ట్ పని చేద్దామా మరి? ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి ఓకేనా. నెక్స్ట్ పని చెప్పండి. హ్యాడ్ యూ డాష్ ద కరేజ్ వీ వుడ్ హ్యావ్ కాట్ ద థీఫ్. వీళ్ళు దొంగను పట్టుకున్నారా పట్టుకోలేదా? చెప్పాలండి. పట్టుకున్నారా పట్టుకోలేదా? పట్టుకోలేదండి. ఇప్పుడు పట్టుకోకుండా తర్వాత ఏం మాట్లాడుతున్నారు? ఒకవేళ నువ్వు కానీ ధైర్యం తెచ్చుకుని ఉంటే మనం వాడిని పట్టుకునే వాళ్ళం అంటాం. రైట్. ధైర్యం తెచ్చుకోవాలి అంటే లేనిది తెచ్చుకోవాలా, ఆల్రెడీ ఉన్నది తెచ్చుకోవాలా? లేని దాన్ని తెచ్చుకోవాలి. ఆ మీనింగ్ ఎక్కడికి కనిపిస్తుంది చూడండి. అవునా? లేని ధైర్యాన్ని తెచ్చుకోవాలి. అవునా కదా? లేని ధైర్యాన్ని తెచ్చుకోవాలి. అలాంటి మీనింగ్ ఎక్కడికి కనిపిస్తుంది చూడండి. కలెక్టెడా? ధైర్యాన్ని కలెక్ట్ చేస్తామా? కలెక్ట్ చేసే పని అయితే అందరం కలెక్ట్ చేసుకుంటాం కదండి. కాబట్టి కలెక్ట్ రాదు. ఇప్పుడు గ్యాదర్ వస్తుందా?
రావచ్చండి, గ్యాదర్ రావచ్చు, కానీ ఇక్కడ ఎందుకు రాదు? ఏమొచ్చింది? హ్యాడ్. ఏమొచ్చింది? హ్యాడ్. హ్యాడ్ ప్లస్ ఏం రావాలి? V3 రావాలి. కాబట్టి మనకి ఏం రావట్లేదు? గ్యాదర్ అట్. ఒకవేళ ఇదే మనకి గ్యాదర్డ్ అనుకోండి, అది ఆన్సర్ కరెక్టా కదా? రాసుకోండి, గ్యాదర్డ్ అనేది కరెక్టే. అక్కడ మనకి గ్యాదర్ వచ్చింది కాబట్టి మనం తీసుకోవట్లేదు. గ్యాదర్డ్ కరేజ్ అనొచ్చనే, యూ కెన్ యూజ్ దట్, గ్యాదర్డ్ కరేజ్. బట్ ఇక్కడ గ్యాదర్ అనే V1 వచ్చింది కాబట్టి మనం తీసుకోవట్లేదు. ఓకేనా? మరి అక్యుములేట్ అంటామా? అనలేమండి, ఎందుకంటే అక్యుములేట్ అంటే ఏంటి? ఇది కూడా గ్యాదరే. బట్ మనకి వెల్త్ ఉంది అనుకోండి, వెల్త్ని ఏం చేస్తామండి? అక్యుములేట్ చేస్తాం. వెల్త్ ఏం చేస్తాము? అక్యుములేట్ చేస్తాం. కానీ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాము? కరేజ్. కరేజ్ మనం ఏం చేయలేము? అక్యుములేట్ చేయలేము. కాబట్టి మనకి ఏం రావాలి చెప్తారా? గాడ్ అంటామా? హ్యాడ్ యూ గాట్ ద కరేజ్. ఇక్కడ నార్మల్గా సపోజ్ మనకు ఆల్రెడీ కరేజ్ ఉందనుకోండి, అప్పుడు ఏమంటాము? గాట్ కరేజ్ అంటామని. ఇక్కడ ఏమంటాము? మనం తెచ్చుకోవాలి కదా, దాన్ని ఏమనాలి? మస్టర్డ్. రాసుకోండి, ఏమనాలి? మస్టర్డ్. మస్టర్డ్ అంటే మీనింగ్ ఏంటి? అగైన్ గ్యాదర్డ్, అంతే. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. రైట్? ఈసారి నుంచి లేని ధైర్యాన్ని తెచ్చుకోవడానికి ఏమంటామని? మస్టర్డ్. లేని కాన్ఫిడెన్స్ ని తెచ్చుకోవడానికి ఏమంటామని? మస్టర్డ్. కాబట్టి ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి. మస్టర్డ్ కరేజ్, మస్టర్డ్ కాన్ఫిడెన్స్. మస్టర్డ్ కరేజ్, మస్టర్డ్ కాన్ఫిడెన్స్. లేని కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటే మస్టర్డ్ కాన్ఫిడెన్స్ అంటాం. అదేవిధంగా కరేజ్. ఈ కాన్సెప్ట్ ఓకేనా అందరికి? వెరీ గుడ్. రైట్? కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటారా? అలా తెచ్చుకోవడానికి ఏమనాలి చెప్పండి? మస్టర్డ్. ఏమనాలి? మస్టర్డ్. ఓకే, సో నెక్స్ట్ వన్ చేద్దామా? చెప్పండి, ఫోర్త్ వన్. సమ్ పీపుల్ హ్యావ్ ఏ డాష్ కాన్స్పిరసీ. కాన్స్పిరసీ అంటే ఏంటండి? రాసుకుని, కాన్స్పిరసీ అంటే సీక్రెట్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఓకేనా? మనకి ఇది రియలా లేదంటే ఇమాజినేషనా? ఇమాజినేషన్. కాన్స్పిరసీస్ అన్ని కూడా కాన్స్పిరసీ థియరీస్ అంటారు. ఓకేనా? అందులో రియాలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ట్రూత్ చాలా తక్కువ ఉంటుంది. రైట్? చెప్పండి మరి ఇక్కడ ఈ సీక్రెట్ ప్లాన్ మనం ఏం చేయాలంటే కాన్స్పిరసీని చెప్పాలి మీరే. ఫస్ట్ అక్కడ ఏం రావాలి? హ్యావ్ ప్లస్ ఏం రావాలి? V3. కాబట్టి ప్లాట్ వస్తుందా? రాదు. మనకేముంది ఇక్కడ? చెప్పాలండి. మనం రిజిస్టర్ చేస్తామా కాన్స్పిరసీ థియరీని? లేదు కదా. అప్లై చేస్తామా? మేడ్ చేస్తామా? చెప్పాలండి, చెప్పాలి. ఇక్కడ మేడ్ ఒకటి ఉంది, హ్యాచ్డ్ ఉంది. ఏం తీసుకుంటారండి? హ్యాచ్డ్. ఓకేనా? అసలు హ్యాచ్ అంటే మీనింగ్ ఏంటి మరి? హ్యాచ్డ్. సి, హ్యాచ్ అంటే హ్యాచింగ్ ఎగ్స్ ఉంది కదండి, హ్యాచింగ్ ఎగ్స్ కాదండి. అది కాకుండా ఇంకో హ్యాచ్ మనకి ఏంటండి? ప్లాన్. ఓకేనా? ప్లాన్ చేయడం ఏమంటాము? హ్యాచ్డ్ అంటామని. ఓకేనా? హ్యాచింగ్ ఏ ప్లాన్. ఓకేనా? నార్మల్గా ఎగ్స్ ని హ్యాచ్ చేస్తే హ్యాచ్ అంటాం, మనకు తెలిసిందే. ఓకేనా? అలా కాకుండా ఏదైనా సీక్రెట్ ప్లాన్ కూడా చేసినప్పుడు ఏమంటాం? దాన్ని హ్యాచింగ్ ఏ ప్లాన్ అంటాం. ఓకే, దాన్ని ఏమనొచ్చు మనం? ప్లాట్ అనొచ్చు. ఏమనొచ్చు? ప్లాట్ అనొచ్చు. బట్ అక్కడ మనకి ఎందులో ఉంది? మనకి అది V1 లో ఉంది కాబట్టి మనం తీసుకోవట్లేదు. ఓకేనా? ఇది ఓకేనా? కంఫర్టబుల్ ఏనండి క్వశ్చన్ చేసేటప్పుడు? లేదా? రైట్, ఒకసారి మళ్ళీ చూద్దామా? సమ్ పీపుల్ హ్యావ్. ఫస్ట్ ఏం రావాలి ఇక్కడ మనకి? V3 కాబట్టి మనం ఏం ఎలిమినేట్ చేస్తున్నాము? ప్లాట్ ఎలిమినేట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇంకా మనకి మేడ్ అనేది మనకి ఏంటి? V1 కావచ్చు, V2 కావచ్చు, V3 కావచ్చు. ఇక్కడ పాసిబిలిటీ ఉంది. ఓకేనా? ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ కాన్స్పిరసీ టు టాపల్. టాపల్ అంటే మనకి ఏంటి? టాపల్ ద గవర్నమెంట్. మనం గవర్నమెంట్ ని కింద పడేయడం అంటాం కదండి, దాన్ని ఏమంటాం? టాపల్ ద గవర్నమెంట్. అంటే ఏం చెప్పొచ్చు? సబ్వర్ట్. ఏమని చెప్పొచ్చు? రాసుకోండి, సబ్వర్ట్ ద గవర్నమెంట్. ఓకేనా? టాపల్ ద గవర్నమెంట్ ఆర్ సబ్వర్ట్ ద గవర్నమెంట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, మన గవర్నమెంట్ ని ఏం చేయాలి? మనం కూల్ చేయాలి. అలా గుర్తుపెట్టు, గవర్నమెంట్ ని కూల్ చేయాలి. గవర్నమెంట్ కూల్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? కాన్స్పిరసీ చేస్తున్నారు. అలా గవర్నమెంట్ కూల్ చేయడానికి కాన్స్పిరసీ చేస్తున్నారు అనేది మనకి సో కన్వే కావాలి. ఓకేనా? సో వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ఆ ప్లాన్ ఏం చేస్తున్నట్టు? క్రియేట్ చేస్తున్నారు కదా. అలా ప్లాన్ ని చాలా కాలంగా క్రియేట్ చేస్తున్నారు. అది సడన్ గా జరిగిపోయేది కాదండి. ఓకేనా? ఒక గవర్నమెంట్ కూల్ చేయాలంటే ఇన్స్టెంట్ గా జరిగిపోద్దా? ఇన్స్టెంట్ గా జరిగిపోదు, చాలా కాలంగా జరగాలి వద్దా? అలా చాలా కాలంగా ఆ ప్లాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? డెవలప్ చేస్తున్నారు. అలా చాలా కాలంగా ప్లాన్ ని డెవలప్ చేస్తే ఏమంటామండి? నార్మల్ గా ఒక ఎగ్ ఉంది అనుకోండి, ఎగ్ అనేది హ్యాచ్ అవ్వాలంటే ఇన్స్టెంట్ గా అయిపోద్దా? ఎప్పుడు అవుతుంది? ఒక టైం పడుతుందో లేదా, టైం పీరియడ్ పడుతుందో లేదా? అదే విధంగా వీళ్ళు కూడా గవర్నమెంట్ కూల్చడానికి ఏం చేస్తున్నారండి? చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి అది కన్వే కావాలంటే మనకి ఏముంది ఇక్కడ? హ్యాచ్. కాబట్టి ఏం రావాలి ఇక్కడ మనకి? హ్యాచ్. అర్థమైందా? అది ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ కాదు. కాబట్టి ఆ గవర్నమెంట్ కూల్చేయడానికి వాళ్ళు గత కొద్ది రోజులుగా ఏం చేస్తున్నారు? ప్లాన్ చేస్తున్నారు, కాన్స్పిరసీ చేస్తున్నారు. రైట్? ఆ సెన్స్ కన్వే కావాలి కాబట్టి మనకి ఏం రావాలి? హ్యాచ్. తర్వాత ఉందండి కాన్స్పిరసీ. లేదంటే ఒక పని చేయండి. రైట్? హ్యాచ్ తర్వాత ఈ రెండు గుర్తుపెట్టుకోండి. హ్యాచింగ్ ఎగ్స్ అంటాము, హ్యాచింగ్ ఏమని వచ్చండి అక్కడ? కాన్స్పిరసీ. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకేనా?
ఈ రెండు మీనింగ్స్ మనకు ఉన్నాయండి. ఎగ్స్ని పొదిగిన ఏమంటాము? హ్యాచ్ అంటాం. అదే స్టోరీని క్రియేట్ చేసిన ఏమంటాం? అదే స్టోరీని క్రియేట్ చేసిన ఏమంటాం మనం? హ్యాచ్ అంటాం. ఓకేనా? రిజిస్టర్డ్ అయితే రాదు కదండి, అప్లై అయితే రాదు కదా. మేడ్ ఒకటి, హ్యాచ్ ఒకటి, ఈ రెండిట్లో ఏం తీసుకోవాలి? హ్యాచ్. ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దామా? పాకిస్తాన్ హ్యాస్ డాష్ ఏ ప్రాక్సీ వార్ ఆన్ ఇండియా. ఫస్ట్ ఇక్కడ మనకి ప్రాక్సీ తీసేమనుకో. ప్రాక్సీ అంటే మీనింగ్ ఏంటి? ప్రాక్సీ ప్రాక్సీ అంటే ఏంటండి? మనకి ప్రాక్సీ సర్వర్స్ ఉంటాయా అంటే ఏంటండి? ప్రాక్సీ సర్వర్స్ అంటారు కదండి. ప్రాక్సీ వార్ అంటే డైరెక్టా ఇండైరెక్టా? ఇండైరెక్ట్ అండి. ఓకేనా? ప్రాక్సీ మనకి ఏంటి? ఇండైరెక్ట్. డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఇండైరెక్ట్గా ఉండేదాన్ని ఏమంటాము? ప్రాక్సీ అంటాం. ఓకేనా? సపోజ్ ఇదే క్వశ్చన్లో మీకు ప్రాక్సీ లేదనుకోండి. ప్రాక్సీ లేకపోతే మీ ఆన్సర్ ఏమైతే చెప్తారా? పాకిస్తాన్ హ్యాస్ డాష్ ఏ వార్ ఆన్ ఇండియా. మీ ఆన్సర్ ఏమైతే అందరు చెప్పాలి. ఏనా, బీనా, సీనా, డీనా, ఈనా? టూ పాసిబిలిటీస్ అండి. ఏం కావచ్చు? అనౌన్స్డ్ అనొచ్చు, లేదంటే డిక్లేర్. అనౌన్స్డ్ వార్ అనొచ్చు, లేదంటే డిక్లేర్ వార్ అనొచ్చు అండి. అర్థమైందా? మరి ఇక్కడ ఏముంది? ఇక్కడ ప్రాక్సీ వార్ అంటున్నాం. నార్మల్గా ఎవరైనా సరే ఇండైరెక్ట్ వార్ డిక్లేర్ చేస్తారా? అనౌన్స్ చేస్తారా? చెప్పి చేస్తే అది ప్రాక్సీ వార్ అయిద్దండి. చెప్పి చేస్తే అది ప్రాక్సీ వార్ అయిద్దా? కాదు కదా. కాబట్టి ఏం రాకూడదు? అనౌన్స్డ్ రాకూడదు, డిక్లేర్ రాకూడదు. లాంచ్డ్ ఉన్నా కానీ అది కూడా మనకు రాకూడదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఏంటి? ప్రాక్సీ వార్. ప్రాక్సీ వార్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ గా చేస్తుంది. రైట్? ఇండైరెక్ట్ గా చేసే వారిని చెప్పి చేస్తారా? చెప్పి చేయరు కాబట్టి మనకి ఏం రాకూడదు? లాంచ్డ్ రాకూడదు, అనౌన్స్డ్ రాకూడదు, ఇంకా రిజిస్టర్ చేస్తారు వారిని. సో ఆన్సర్ ఏమైందండి? వేజ్. రాసుకోండి. వేజింగ్ వార్. ఆ కలకేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే? ఏంటది? వేజింగ్ వార్. వేజింగ్ వార్ అనే కలకేషన్ గుర్తుపెట్టుకోండి. వేజింగ్ వార్. ఓకేనా? ఇక్కడ మీకు ఇంకో వర్డ్ చెప్తా, అది కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? రాసుకున్నారు? అది చెప్పండి. ప్రాక్సీ అంటే డైరెక్టా ఇండైరెక్టా? ఇండైరెక్ట్ అండి. ఓకేనా? రైట్. మనం బినామీ అంటాం కదా, బినామీ అలాంటి మీనింగ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దామా? సుడో విన్నారా? సుడో వార్. సుడో అంటే ఏంటంటే ఫాల్స్ అలాంటివి అనమాట. ఓకేనా? సుడో అన్నా, ప్రాక్సీ అన్నా ఇవన్నీ కూడా డైరెక్ట్ గా ఉండవండి, ఇండైరెక్ట్ గా ఉంటాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, మనకి వేజ్ రాసుకోండి. వేజ్ అంటే ఏంటి? వేజ్ ఒకటి మీనింగ్ ఏంటి? పే. రాసుకోండి. పే. మనకి శాలరీ ఇస్తారు కదండి, దాన్ని ఏమంటాం? వేజ్ అంటాం. ఏమంటాము? వేజ్. డైలీ వేజెస్ అంటాం కదా. డైలీ వేజెస్ అంటే ఏంటి? డైలీ శాలరీస్, డైలీ పేమెంట్స్. ఇంకో వేజ్ అంటే మనకి ఏంటి? క్యారీ ఆన్. ఓకేనా? ఏదైనా చేయడాన్ని ఏమంటాం మనం? వేజ్ అంటామండి. టూ మీనింగ్స్. మనకి వార్ అన్నప్పుడు పేనా, క్యారీ ఆనా? క్యారీ ఆన్. దట్స్ ఇట్. అందరికి అర్థమైందా? ఈ టూ మీనింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్యారీ ఆన్ లేదా క్యారీ అవుట్. క్యారీ ఆన్ అంటే కంటిన్యూ చేయడం అండి. క్యారీ ఆన్ అంటే ఏంటి? కంటిన్యూ చేయడం. క్యారీ అవుట్ అంటే స్టార్ట్ చేయడం. ఓకేనా? చేయడం లేదండి, ఇంప్లిమెంట్ చేయడం. ఈజీనే కదా ఇవి. చెప్పండి. వేజ్ అంటే ఒక మీనింగ్ ఏముంది? పే. ఇంకో మీనింగ్ ఏముందండి? క్యారీ అవుట్ లేదంటే క్యారీ ఆన్. ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దామా? ఈ క్వశ్చన్ అందరికి ఓకేనా? చెప్పాలి అందరూ కూడా. మరి ఇంకేం లేదండి ఇక్కడ మనకి. సో ఎందుకంటే లాజిక్ ఇంపార్టెంట్. ఒకవేళ ప్రాక్సీ లేదనుకోండి, ప్రాక్సీ లేకపోతే అప్పుడు మన ఆన్సర్ ఏమయ్యే ఛాన్స్ ఉంది? అనౌన్స్డ్ కావచ్చు, డిక్లేర్డ్ కావచ్చు, లేదంటే లాంచ్డ్ కూడా కావచ్చు. బట్ ప్రాక్సీ ఉండడం వల్ల అది ఇండైరెక్ట్ కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇండైరెక్ట్ వర్డ్స్ మనం డిక్లేర్ చేయమండి. కాబట్టి మనకి ఆ వర్డ్స్ రాకూడదు. వాట్ ప్లస్ ఏం తీసుకున్నాం మనం? వేజ్ తీసుకున్నాం. క్యారీ అవుట్, ప్రాక్సీ వార్ అని చెప్పొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చేద్దామా? చెప్పండి. A strong protest has been dashed with the government of Pakistan. ఇక్కడ విత్ మనకు వచ్చిందా? విత్. ఆ విత్ ఇంపార్టెంట్ అని చెప్తారా? హ్యాస్ బీన్ కంప్లైంట్ విత్ అంటామా? అక్కడ మీరు గుర్తుపెట్టుకుని కంప్లైంట్ తర్వాత మీకు 3 ప్రపోజల్స్ వస్తాయండి. రైట్? రాసుకొని. కంప్లైంట్ ఎగెనిస్ట్, కంప్లైంట్ అబౌట్, కంప్లైంట్ టు. ఈ 3 ప్రపోజల్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కంప్లైంట్ ఎగెనిస్ట్, కంప్లైంట్ అబౌట్, కంప్లైంట్ టు. ఓకేనా? కంప్లైంట్ ఎగెనిస్ట్ ఏమొస్తుంది? సమ్వన్. రాసుకోండి. కంప్లైంట్ ఎగెనిస్ట్ సమ్వన్. కంప్లైంట్ ఎగెనిస్ట్ సమ్వన్. కంప్లైంట్ అబౌట్ సంథింగ్. ఓకేనా? కంప్లైంట్ ఎగెనిస్ట్ సమ్వన్. ఓకే. కంప్లైంట్ అబౌట్ సంథింగ్. కంప్లైంట్ టు అథారిటీస్. కంప్లైంట్ టు అథారిటీస్ రాసుకోండి. ఓకేనా? ఇవి గుర్తున్నాను. ఓకేనా? అథారిటీస్కి చేస్తే ఏమనాలి? కంప్లైంట్ టు అథారిటీస్. ఓకేనా? ఎవరికైనా ఎగెనిస్ట్ చేస్తే ఏమనాలి? కంప్లైంట్ ఎగెనిస్ట్ సమ్వన్. అది దేని గురించి చేస్తే దాన్ని ఏమనాలి? కంప్లైంట్ అబౌట్ సంథింగ్. కాన్సెప్ట్ ఓకేనా? మరి ఇక్కడ ఏమొచ్చింది మనకి? విత్ వచ్చింది కదా. కంప్లైంట్ విత్ ద గవర్నమెంట్ అంటామా?
లేదు కదా, కాబట్టి మనకి ఏం రాకూడదు, కంప్లైంట్ రాకూడదు. అందరికి అర్థమైందా? మనకి ఫస్ట్ వచ్చేది అదే కదా, కాబట్టి అది రాకూడదని డిసైడ్ చేయాలి. అందరికి అర్థమైందా? కంప్లైంట్ మనకి పాసిబిలిటీస్ ఏంటంటే విత్ కానీ, ఎగనెస్ట్ కానీ, ఇంకా విత్ వస్తుందా, ఎగనెస్ట్ కానీ, అబౌట్ కానీ, టు కానీ. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏముంది, ఇష్యూ అంటామా, హ్యాస్ బీన్ వచ్చింది కదా, హ్యాస్ బీన్ వస్తే మనకి ఏం రావాలి, V4 కానీ లేదంటే V3 కానీ. ఇక్కడ ఏమొచ్చింది, V1, కాబట్టి ఇది రాకూడదు కదా. వెరీ గుడ్, రైట్. ఇంకా ఆఫర్డ్ అంటామా, హ్యాస్ బీన్ ఆఫర్డ్ అంటామా, ప్రొటెస్ట్ ఆఫర్ చేస్తారా? ప్రొటెస్ట్ అనేది పాజిటివ్ వర్డ్, నెగిటివ్ వర్డ్, కాబట్టి మనకి ప్రొటెస్ట్ ఆఫర్ చేయం, కాబట్టి ఇది రాదు. ఇంకేమొస్తుంది, రిజిస్టర్ అనేది ఏంటి, V1, ఏంటది V1, రావచ్చా, రాకూడదు. సో ఆన్సర్ ఏమైంది, లార్జ్. లార్జ్ ప్రొటెస్ట్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకుని, ఈ కలకేషన్ గుర్తుపెట్టుకోండి. మనకి ప్రొటెస్ట్ వస్తే మనకి ఏమొస్తుంది, లార్జ్. ప్రిపోజిషన్ ఏమొస్తుంది, విత్. ఇవి మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఓకేనా? లార్జ్డ్ ప్రొటెస్ట్ అనేది. ఓకేనా? లార్జ్ లేదంటే ప్రొటెస్ట్, ఇంకోటి ఏంటి, విత్. ఇది స్టాంప్ అయిపోవాలి మీ మైండ్లో. ఏంటో వర్డ్స్, ప్రొటెస్ట్ వచ్చింది కాబట్టి వెర్బ్ ఏమొచ్చింది, లార్జ్. ఏమొచ్చింది, లార్జ్. ప్రిపోజిషన్ ఏమొచ్చింది, విత్. ప్రొటెస్ట్ వచ్చింది కాబట్టి వెర్బ్ ఏమొచ్చింది, లార్జ్. ప్రిపోజిషన్ ఏమొచ్చింది, విత్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అదే ఇలా వచ్చింది అనుకోండి, వార్. ఏంటది, వార్. వార్ వస్తే ఏమొచ్చింది, వేజ్. ఏమొచ్చింది, వేజ్. వార్ వస్తే ఏమొచ్చింది, వేజ్. ఓకేనా? నెక్స్ట్ ఇంజురీస్. ఏంటవి, ఇంజురీస్ వస్తే ఏమొచ్చింది, చెప్పండి అందరు కూడా, సస్టైన్. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ మనకి ఏంటంటే కలకేషన్స్ అండి. ఇవన్నీ మనకి ఏంటి, మీకు విన్నారా కలకేషన్స్ అని? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కమ్ టుగెదర్. ఒక వర్డ్ వచ్చిందంటే అక్కడే మనకి ఇంకో వర్డ్ వచ్చే ఛాన్స్ ఉంది, వాటిని ఏమంటాం మనం, కలకేషన్స్ అంటాం. కాన్సెప్ట్ ఓకేనా? ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఎలా చేస్తున్నామో మనం, రైట్? అర్థమవుతుందా అండి? నెక్స్ట్ మనం చేద్దామా? మనకి ఏమున్నాయి ఇక్కడ, స్పాటింగ్ ఎర్రర్స్ చేసేయండి. మరి స్పాటింగ్ ఎర్రర్స్, ఫస్ట్ వన్, హరి ఆల్వేస్ సేస్ దట్ హిస్ ఫాదర్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్. ఫస్ట్ మీకు ఏం తెలియాలంటే అక్కడ ఇంట్రెస్ట్ మీకు ఏమొచ్చిందండి, అది అండర్లైన్ చేసుకోండి. ఆల్రెడీ చెప్పామా లేదా? అదే మీకు నాలెడ్జ్ వస్తే ఏం అవ్వాలి, చెప్పాలి, ఆఫ్ రాసుకోండి. నాలెడ్జ్ వస్తే ఏం అవ్వాలి, ఆఫ్. ఇంట్రెస్ట్గా వచ్చింది ఏం రావాలి, ఇన్. అదే మీకు గుడ్ అయితే ఏం అవ్వాలి, ఎట్. ఇవన్నీ రాసుకోండి. ఓకే, ఇంట్రెస్ట్ కాబట్టి ఇన్ వచ్చింది. నాలెడ్జ్ అయితే ఏం రావాలి, ఆఫ్. నాలెడ్జ్ ఆఫ్ మ్యూజిక్. గుడ్ ఎట్ సింగింగ్, గుడ్ ఎట్ సింగింగ్, కాబట్టి గుడ్ వస్తే ఎట్ రావాలి. ఇది మర్చిపోకూడదు. ఓకేనా? మరి ఆన్సర్ ఏమైతే చెప్పండి అందరు, ఏనా అయిపోయింది, రాశారు. సి. మనకి ఇక్కడ ఏమొచ్చింది, హూ. మనకి ఏమొచ్చిందండి, హూని ఏమంటాం మనం, రిలేటివ్ ప్రొనౌన్. ఏమంటాము, రిలేటివ్ ప్రొనౌన్. మనకి ఎప్పుడైనా సరే రిలేటివ్ ప్రొనౌన్ వచ్చింది అనుకోండి, రిలేటివ్ ప్రొనౌన్ వస్తే ముందే వస్తుంది సబ్జెక్ట్. సబ్జెక్ట్ మనకి ఇక్కడ ఏంటి, పీపుల్. ఇది మనకి ఏమైంది, సబ్జెక్ట్. తర్వాత ఏముంది ఇక్కడ, ఈజ్ మనకి ఏంటి, వర్బ్. సబ్జెక్ట్ కి వర్బ్ మధ్య ఏముండాలి, అగ్రిమెంట్ ఉండాలి. పీపుల్ ఈజా, పీపుల్ ఆరా, ఆర్. కాబట్టి మనకి ఏముండకూడదు, ఈజ్ ఉండకూడదు, ఏముండాలి, ఆర్. సో పీపుల్ హూ ఆర్ ఇంటరెస్టెడ్. కాన్సెప్ట్ ఓకేనా? కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది, డి. మరి ఇది అందరు చేశారా, సింపులే కదా. నెక్స్ట్ పని చేద్దామా, చెప్పండి. ఇన్ మై ఒపీనియన్ ద బ్యాలెన్స్ షీట్ ఎగ్జిబిట్స్ అనొచ్చా? షీట్, బ్యాలెన్స్ షీట్ సింగులరా ప్లూరలా? షీట్ సింగులర్ కదా, మరి ఎగ్జిబిట్ గెస్ ఉండాలా ఉండకూడదా? ఇక్కడ షీట్ గెస్ లేదు కదా, షీట్ గెస్ లేదు కాబట్టి వెర్బ్కి ఏమి ఉండాలి, అది అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఒకవేళ బ్యాలెన్స్ షీట్స్ అని ఉంటే ఎగ్జిబిట్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఎ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అనొచ్చా? మనకి ఏమొచ్చింది ఇక్కడ, ఎండ్. ఎండ్కి బోత్ సైడ్స్ ఏం రావాలి, సిమిలర్ స్ట్రక్చర్స్ రావాలి వద్దా? ఫెయిర్ మనకి ఏంటి, ఫెయిర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఫెయిర్ గేమ్ అంటామా, ఫెయిర్ గేమ్ అన్నప్పుడు గేమ్ ఏంటి, కాబట్టి ఫెయిర్ ఏమైంది, యాడ్జెక్ట్. వెరీ గుడ్, రైట్. ట్రూ మనకి ఏమైంది, ట్రూ ఫ్రెండ్. ఫ్రెండ్ మనకి ఏంటి, నౌన్. ట్రూ ఏమైంది, యాడ్జెక్ట్. కాబట్టి రెండు యాడ్జెక్ట్స్ అయినా సరిపోయిన తర్వాత మనకి ఏమొచ్చింది, వ్యూ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ద బ్యాంక్ అనొచ్చా అనకూడదా? చూడండి మళ్ళీ, ఫెయిర్ వ్యూ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ద బ్యాంక్ అనొచ్చా అనకూడదా, చెప్పాలండి. ఇక్కడ ఏముంది, వ్యూ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ద బ్యాంక్ అనొచ్చా లేదా? మనకి ఎన్నిసార్లు ఇక్కడ ఉంది, పర్సివ్ ఆఫ్. ఇంకోసారి ఏమొచ్చింది, ఈ ఆఫ్ దేనికోసము, స్టేట్ ఆఫ్ అఫైర్ కోసం. ఇదంతా ఏంటి మనకి ఒక నౌన్. ఓకేనా? నెక్స్ట్ ఏముంది, బ్యాంక్. ఇదంతా మనకి ఏంటి, నౌన్. టూ నౌన్స్ మనం ఏం చేయొచ్చు, చెప్పాలండి, రిలేట్ చేయొచ్చు లేదా? రిలేట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఆ ప్రిపోజిషన్ ఇక్కడ ఏమొచ్చింది, ఆఫ్. ఓకేనా? కాబట్టి మన ఆన్సర్ ఏమైతే చెప్తారా, నో ఎర్రర్. ఓకే, ఇది కొంచెం ట్రికీ అయ్యండి. ఓకే, ఎందుకంటే చూడడానికి కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుందా లేదా? బట్ రిమైనింగ్ అన్ని మనకి ఈజీగానే ఉన్నాయి స్పాటింగ్ ఎర్రర్స్. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి, అక్కడ బ్యాలెన్స్ షీట్స్ అని వచ్చి మనకి ఏమొచ్చేది, ఎగ్జిబిట్. షీట్ అని వచ్చింది కాబట్టి ఏం తీసుకుంటున్నాం మనం, ఎగ్జిబిట్స్ తీసుకుంటాం. ఇంకో పాయింట్ మనకి ఏంటి, ఎండ్ వచ్చింది కాబట్టి ఏం అబ్జర్వ్ చేయాలి, బోత్ సైడ్స్
యాడ్జెక్టివ్ ఉందా లేదా, అది అబ్జర్వ్ చేయాలి రైట్. నెక్స్ట్ ఏముంది, వ్యూ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ అనేది ఒక నౌన్, ద బ్యాంక్ అనేది ఇంకో నౌన్. ఆ టూ నౌన్స్ మనం ఏం చేస్తున్నాము, ఆఫ్ తో రిలేట్ చేస్తున్నాం. దాని యొక్క బ్యాంక్ యొక్క స్టేట్ ఆఫ్ అఫైర్స్, బ్యాంక్ యొక్క స్టేట్ ఆఫ్ అఫైర్స్ అనొచ్చా అనకూడదా, దట్స్ వాట్. ఈ కాన్సెప్ట్ ఓకేనా, ఓకేనా లేదంటే ఇంకా చూడండి రైట్. ఈ ఆఫ్ ఉంది కదా ఫస్ట్ హాఫ్, ఈ ఆఫ్ దేనికోసం అంటే వ్యూ ఆఫ్ అండ్ దేనికోసం అది వ్యూ ఆఫ్ ఓకేనా. సో మనకి ఈ ఆఫ్ ఉంది కదా దేనికోసం మనకి స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఓకేనా. సో ఈ బ్యాంక్ ఉంది కదా బ్యాంక్ యొక్క స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఆ 3 ఆఫ్స్ ఉన్నాయి కదా, ఆ 3 ఆఫ్స్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు లేదా, అది ఓకేనా. ఫస్ట్ హాఫ్ దేనికోసం మనకి వ్యూ ఆఫ్ ఓకేనా. సెకండ్ హాఫ్ దేనికోసము స్టేట్ ఆఫ్ అఫైర్స్. థర్డ్ హాఫ్ దేనికోసం మనకి బ్యాంక్ ఆఫ్ ద బ్యాంక్ బ్యాంక్ యొక్క స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఇప్పుడు ఓకేనా రైట్. నెక్స్ట్ పని చేద్దామా, చెప్పండి. డే ఇన్ అండ్ డే అవుట్ హీ కీప్ ఆన్. ఏం రావాలి ఇక్కడ, కీప్స్ ఆన్. సింగులర్ కదా మనకి, హీ సింగులర్ కాబట్టి ఏం రావాలి, కీప్స్ ఆన్. ఓకేనా, ఇది ఈజీనే కదా రైట్. ఇక్కడ ఏమొచ్చింది, హీ వాంట్స్ వచ్చింది కదా, వాంట్స్. ఇక్కడ ఎస్ వచ్చింది కదా, ఇక్కడ కూడా ఏం రావాలి, కీప్స్ రావాలి. వాంట్స్ కీప్స్ కాన్సెప్ట్ ఓకేనా. నెక్స్ట్ వన్ చేద్దామా. The old man told his son that there was no such thing for luck. There was no such thing for luck. మీకు చిన్న లాజిక్స్ చూడండి రైట్. మీకు సో వచ్చింది అనుకోండి, ఏంటది సో వస్తే కాంబినేషన్ ఏంటండి చెప్పాలి అందరూ కూడా, దట్ అండి. ఇంకోటి కాంబినేషన్ ఏంటి, దట్ ఒకటేనా సో వస్తే, సో యాజ్ ఏంటది సో యాజ్. మీకు సచ్ వచ్చింది అనుకోండి కాంబినేషన్ ఏంటి, దట్ ఇంకా యాజ్ రాసుకోండి ఓకేనా. సో దట్ సో యాజ్, సచ్ దట్ such as ఓకేనా. సో దట్ సో యాజ్, సచ్ దట్ సచ్ గుర్తుపెట్టుకోండి ఓకేనా. మరి ఇంకేమైందండి, ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి ఎగ్జామినేషన్ లో చదువుతున్నప్పుడే మీకు అర్థమైపోద్ది అనమాట అక్కడ కరెక్ట్ గా ఉందా లేదని. చెప్పండి సో తర్వాత మీకు పాసిబిలిటీస్ ఏంటండి, సో దట్ సో యాజ్, అదే సచ్ వస్తే సచ్ దట్ సచ్ యాజ్. అవి మీకు అలవాటు అయిపోవాలన్నమాట. సో దట్ సో యాజ్, సచ్ దట్ సచ్ యాజ్ ఓకేనా. ఇప్పుడు యాజ్ వస్తే ఏమవచ్చు, యాజ్ వస్తే యాజ్ రావచ్చా లేదా, అది కూడా గుర్తుపోయి యాజ్ క్విక్ యాజ్ గుడ్ యాజ్ బ్యాడ్ యాజ్ అన్నీ ఉన్నాయి లేదా. కాబట్టి ఇవన్నీ మీకు ఆటోమేటిక్ వచ్చేయాలన్నమాట ఓకేనా. చూస్తున్నారంటే వెంటనే సెకండ్ వన్ మీరు గెస్ట్ చేయగలగారు ఓకేనా. చెప్పండి సచ్ యాజ్, సచ్ దట్, సో యాజ్, సో దట్ ఓకేనా. యాజ్ రావచ్చా లేదా, ఇది రాసుకోండి ఓకే. అదే ఇఫ్ వస్తే ఏం రావచ్చు, దెన్ ఏం రావచ్చు, దెన్ తెలుసు కదా అవన్నీ చెప్పాలా మళ్ళీ. నో సూనర్ వస్తే దెన్, నాట్ ఓన్లీ వస్తే అవన్నీ చెప్పాల్సిన పని లేదు కదా. చెప్పండి మరి ఆన్సర్ ఏంటో చెప్పాలి. ఇక్కడ ఏమొచ్చిందండి, సచ్ వచ్చిందా, సచ్తో కాంబినేషన్ ఏంటి, సచ్ దట్ కానీ సచ్ యాజ్ కానీ. ఇక్కడ ఏమొచ్చింది, ఫర్ వచ్చింది, ఫర్ రావచ్చా, మరేం రావాలి, సచ్ థింగ్ యాజ్ లక్. లాజిక్ అర్థమైందా, అప్పుడు మాత్రమే చేయగలుగుతారండి. అలా కాకుండా నార్మల్గా ఆలోచించారనుకోండి మనకి ఇదంతా కరెక్ట్ అనిపిస్తుందా లేదా, అది ప్రాబ్లం అనమాట. నార్మల్గా ఆలోచిస్తే ఇక్కడ మనకి లక్ వచ్చింది కాబట్టి, లక్ నౌన్ కాబట్టి మనకి ఫర్ అనేది ప్రిపోజిషన్, సో నౌన్ ముందు ప్రిపోజిషన్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనిపిస్తుంది. బట్ అలా అనిపించకూడదు ఓకేనా. మనకి సచ్ తర్వాత దట్ కానీ ఇంకేం అవ్వచ్చు, యాజ్ గా, అది మీకు తెలియాలి ఓకేనా. సో ఇక్కడ ఏం అవ్వాలి, సచ్ థింగ్ యాజ్ లక్. అందరి కాన్సెప్ట్ ఓకేనా ఇది రైట్. సో ఆన్సర్ ఏమైంది మరి, నెక్స్ట్ వన్ చేద్దామా. చెప్పండి మోస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అంటాం. ఆల్రెడీ మనం మోస్ట్ అంటే ఏంటండి, మళ్ళీ ఇంకోసారి గ్రేటెస్ట్ వచ్చింది లేదా, కాబట్టి ఏం చేస్తారు, మోస్ట్ ఆఫ్ తీసారు. అప్పుడు ఏమైంది, ద గ్రేటెస్ట్ మిస్యూజ్ అంతే ఓకేనా. ద గ్రేటెస్ట్ మిస్యూజ్ ఆఫ్ సైకలాజికల్ టెస్ట్ అక్కర్ ఇన్ స్కూల్స్. ఆన్సర్ ఏమైంది మరి, కానీ ఇందులో ఇంకొక ఎర్రర్ కూడా ఉందండి, అదేంటో మీకు చెప్పాలి నాకు. ఇది ఓకే, ఏ కరెక్టే, ఏ ఆన్సర్ కరెక్టే, బట్ ఇంకో ఎర్రర్ ఉంది రైట్. ఇక్కడ మిస్యూజ్ అనేది సింగులర్ ప్లూరలా చెప్పాలి అందరు కూడా, సింగులర్ కదా. అప్పుడు మనకి వెర్బ్కి ఏమి ఉండాలి, కాబట్టి ఇక్కడ ఏముండాలి రాసుకో, అక్కర్స్. అది కూడా ఎవరైనా సి పెట్టారా ఆన్సర్, డి ఎవరైనా డి పెట్టారా, వెరీ గుడ్ రైట్. యాక్చువల్గా డిలో కూడా ఎర్రర్ ఉందండి, బట్ ఏలో కూడా ఎర్రర్ ఉంది. సో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తారు అక్కడ, మోస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అనకూడదు, ఏమనాలి, జస్ట్ ద గ్రేటెస్ట్ మిస్యూజ్ అంతే ఓకేనా. ద గ్రేటెస్ట్ మిస్యూజ్ ఆఫ్ సైకలాజికల్ టెస్ట్ అంతే. అందరికి అర్థమైందా ఇది, అక్కడ అక్కర్ రావాలా అక్కర్స్ రావాలా, అక్కర్స్ ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ చేద్దామా. మనకి ఈ ప్యాసేజ్ లో ఎక్కడ చేయాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయి, మనం డైరెక్ట్ గా చేసేవి ఒకటి ఉందండి. ఏంటి డైరెక్ట్ క్వశ్చన్ ఏముందండి, రైటింగ్ ఆన్ ద బ్లాంక్ పేజ్ ఉందా లేదా, ఎక్కడ ఉందండి అది 16. అది మీరు డైరెక్ట్ గా చేయాలి, చేసేయండి మరి. సి రైటింగ్ ఆన్ ద బ్లాంక్ పేజ్ అంటే మీనింగ్ ఏంటండి, చూడండి మనకి ఏమన్నాడు ఇక్కడ,
రైట్. వీఆర్ నాట్ రైటింగ్ ఆన్ ఏ బ్లాంక్ పేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ ఆ పేజ్ పైన రాసి ఉందా లేదా? ఇక్కడ మనకి ఏమంటున్నాము? వీఆర్ నాట్ రైటింగ్ ఆన్ ఏ బ్లాంక్ పేజ్ అంటే మనం బ్లాంక్ పేజ్ పైన రాయట్లేదు అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ ఆ బ్లాంక్ పేజ్ పైన ఎవరో రాసారా లేదా అంటే అది మనం కంటిన్యూ చేస్తున్నామా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నామా? కంటిన్యూ చేస్తాం అంటే ఆల్రెడీ ఎవరో చేశారు, మనం దాన్ని ఏం చేస్తున్నాము? కంటిన్యూ చేస్తాం. ఆ మీనింగ్ రావాలి. ఆ మీనింగ్ ఎట్లా వస్తుందో మీరే చెప్పండి, అందరు చెప్పాలి. మనం కొత్తగా స్టార్ట్ చేయట్లేదు, ఆల్రెడీ ఉన్నదాన్ని కంటిన్యూ చేస్తున్నాము అనే మీనింగ్ రావాలండి. వీఆర్ నాట్ రైటింగ్ ఆన్ ద బ్లాంక్ పేజ్, మన బ్లాంక్ పేజ్ పైన రాయట్లేదు అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ ఆ పేజ్ పైన ఎవరో రాసి పెట్టారు, దట్స్ వాట్. అది రావాలి. ఎక్కడ వచ్చిందో చెప్తారు మీరే, అందరు చెప్పాలి. బీనా షూరా? డౌట్ లేదా? సో ఏముంది కదా, ద కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. అది అండర్లైన్ చేసుకోండి. హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్, ఆల్రెడీ స్టార్ట్ అయింది, దాన్ని మనం కంటిన్యూ చేస్తాం అంతే. కాబట్టి దాన్ని ఏమంటాము? వీఆర్ నాట్ రైటింగ్ ఆన్ ద బ్లాంక్ పేజ్. ఇది మనం అందరూ చేశారా? ఎగ్జామినేషన్ ఇలాంటి క్వశ్చన్స్ మనం మిస్ కాకూడదు. ఎందుకంటే మీరు ఈవెన్ పారాగ్రాఫ్ చదివిన కానీ చేయొచ్చు. చూడండి పారాగ్రాఫ్లో చదవండి, పారాగ్రాఫ్లో ఒకసారి చదవండి. నాట్ రైటింగ్ ఆన్ ద బ్లాంక్ పేజ్ సెన్స్ వస్తుంది లేదా చూడండి. ఇక్కడ చూడండి ఏముంది? వైల్ దేర్ ఆర్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ ఫ్రీ ఆర్ సబ్సిడైజ్డ్ హైయర్ ఎడ్యుకేషన్ వీఆర్ నాట్ రైటింగ్ ఆన్ ఏ బ్లాంక్ పేజ్. దానికంటే ముందే ఉంది, దాని తర్వాత ఏముందో చూడండి. సమ్ ఇండివిజువల్స్ అండ్ బిజినెస్ మెన్ హ్యాడ్ ఎంటర్డ్ దిస్ సెక్టర్ లాంగ్ బ్యాక్. ఉందా లేదా? అంటే చాలా కాలం ముందే వాళ్ళు ఎంటర్ అయ్యారంటే మీనింగ్ ఏంటి? కొత్తగా స్టార్ట్ చేస్తామా ఆల్రెడీ జరిగిందా? దాన్ని ఏమన్నాడు వాడు? నాట్ రైటింగ్ ఆన్ ద బ్లాంక్ పేజ్. చేయొచ్చా లేదా? కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు మిస్ కాకూడదండి, అర్థమైందా? ఎందుకంటే దీనికి యాక్యురసీ ఎక్కువ ఉంటుంది, తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు, అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? అందరికి అర్థమైందా? రైట్, నెక్స్ట్ వన్ చేద్దామా మరి. ఎక్కడి నుంచి ఉన్నాయి మనకి? 19 చేశారా? ఇది అందరు చేశారా? నేను క్లూస్ చెప్తా ఒకసారి చూడండి. ఏలో క్లూ మనకి ఏముంది? కొటేషన్స్. ఏంటి? కొటేషన్ మన డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్? కొటేషన్స్ ఉంటాయి, డైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ కాబట్టి ఎవడో ఒకటి చెప్పాలా వద్ద స్టేట్మెంట్ అనేది, అది గుర్తుపెట్టుకుని. ఓకేనా? సో లాస్ట్కి ఏముందో చూడండి, లాస్ట్కి హీ యాడెడ్. ఏముంది? హీ అంటే ఈ స్టేట్మెంట్ చెప్పింది ఎవడు? హీ. అవునా? ఈ స్టేట్మెంట్ చెప్పింది ఎవడు? హీ. అంటే మన హీ నౌనా ప్రొనౌనా? ప్రొనౌన్ రావాలంటే దగ్గర ముందేం రావాలి? ఆ నౌన్ కూడా ఏం చెప్పి ఉండాలి వాడు? కొటేషన్. అవునా కాదా? మనకి నౌన్ రావాలి, ఆ నౌన్ లో కూడా మనకి ఏం రావాలి? కొటేషన్. వెంటనే మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? కొటేషన్ అబ్జర్వ్ చేయండి. నేను చెప్పేది అర్థమవుతుందండి? మీ ఎగ్జామినేషన్ లో మీ థాట్ ప్రాసెస్ అనేది ఇలానే ఉండాలని. ఓకేనా? ఎప్పుడైతే మీరు కొటేషన్ చూసారో మనకి ఏంటి? డైరెక్ట్ స్పీచ్. లాస్ట్ మనకి ఏముంది? హీ ఉంది. హీ ఏంటి? మనకి ఏంటి? ప్రొనౌన్. కాబట్టి దేనికోసం వెతకాలి? నౌన్. ఆ నౌన్ కూడా ఏం చేసి ఉండాలి? ఇంకో స్టేట్మెంట్ చెప్పి ఉండాలి. అవునా కదా? డైరెక్ట్ స్పీచ్ కాబట్టి. రైట్, మరి చెప్పండి ఎక్కడ డైరెక్ట్ స్పీచ్ ఉందా? ఎక్కడుంది? ఈలో ఏముందో చూడండి. దట్ ద బ్యూటీ ఆఫ్ యూజింగ్ అబౌట్ ఇన్ యువర్ టార్గెట్ సెడ్ ఎవరండి? గ్లోబల్ ఇన్సైట్ ఎకనామిస్ట్ బ్రయాన్ జాక్సన్. ఇది నౌనా ప్రొనౌనా? నౌన్. సో సరిపోయిందా లేదా? ఫస్ట్ మనకి నౌన్ రావాలా ప్రొనౌన్ రావాలా? ఫస్ట్ నౌన్ రావాలి, ఆ తర్వాత ఏం రావాలి? లాజిక్ అర్థమైందా? కాబట్టి మనకి పేరు ఏమొచ్చింది? అందరికి అర్థమవుతుందో ఇలా చేయగలుగుతారా? దట్స్ వాట్. రైట్, మీకు ఎప్పుడైతే కొటేషన్స్ కనిపించాయో మనకి ఏ స్పీచ్? అది డైరెక్ట్ స్పీచ్ కాబట్టి ఖచ్చితంగా ఎవరొకరు చెప్పిన స్టేట్మెంటే కదా అది. కాబట్టి అక్కడ ఎవరు చెప్పారు? హీ అంటాం. హీ అంటే మనకి ఏంటి? ప్రొనౌన్. కానీ మనకి ప్రొనౌన్ యూజ్ చేయాలని దగ్గర ముందు ఏం యూజ్ చేయాలి మనం? నౌన్ యూజ్ చేయాలి. ఆ నౌన్ ఇక్కడ ఉందా లేదా? కాబట్టి ఈఏ అందరు పేరు చేయగలిగారా? రైట్, నెక్స్ట్ వన్ చేద్దామా? నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దామా? రైట్, ఇప్పుడు బి చూద్దాం. బిలో మీకు క్లూస్ ఏమైనా ఉన్నాయా? ఆఫ్ లేట్ రాసుకోండి. ఆఫ్ లేట్ అన్నా, నెక్స్ట్ లేట్లీ. ఏంటది? మనకి లేట్లీ అన్నా ఆఫ్ లేట్ అన్నా మీనింగ్ ఏంటంటే మనకి చూసి ఏమనుకుంటాం? లేట్ అయిపోయామనుకుంటాం లేదా? కానీ యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే రీసెంట్లీ. రాసుకోండి, స్టార్ పెట్టుకొని గుర్తుపెట్టుకోండి, స్టార్. ఎందుకంటే చాలా మంది ఎగ్జామినేషన్ మనం ఏం కన్ఫ్యూజ్ అవుతామంటే అక్కడ లేట్ అంటాడు కదా అని చెప్పి మనం ఏమనుకుంటామని దాన్ని లేట్ అవ్వడం ఏమనుకుంటామని అంటే ప్రొక్రాస్టినేట్ అని కానీ డిలే అని అనుకుంటాం. డిలే కాదు, దీని మీనింగ్ ఏంటి? రీసెంట్లీ. చెప్పండి ఏంటో వర్డ్స్? లేట్లీ అన్నా ఇంకా ఆఫ్ లేట్. ఓకేనా? లేట్లీ అన్నా ఆఫ్ లేట్ అన్నా మీనింగ్ ఏంటి? రీసెంట్లీ. ఇప్పుడు చదవండి ఇక్కడ ఏముందో? రీసెంట్లీ డౌట్స్ ఆర్ బీయింగ్ రైజ్డ్ కన్సర్నింగ్ ద హెల్త్ ఆఫ్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ చైనా. అంటే ఫస్ట్ టైం ఇక్కడ ఒక నౌన్ గురించి చెప్తున్నాం లేదా? అంటే ఏం చేస్తున్నట్టు మనం డిస్క్రైబ్ చేస్తున్నామా? ఇంట్రడ్యూస్ చేస్తున్నామా? ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆ కాన్సెప్ట్ మీకు తెలియదు. ఓకేనా? అది కాకుండా మనకి చైనా కాకుండా ఇంకేం నౌన్ ఉందా? చైనా కాకుండా ఏముందండి? డౌట్స్. ఏముంది? డౌట్స్ మనకి ఏంటండి? నౌనే కదా. సింగులర్ నౌనా ప్లూరల్ నౌనా? ప్లూరల్ నౌన్ కదా. వెంటనే మీరు ఏం వెతకొచ్చు? ప్లూరల్ ప్రొనౌన్ వెతకొచ్చా లేదా? ఇది ఎక్కడైనా ఉందా? ఎక్కడుంది చెప్పాలి అందరూ కూడా. సీలో ఏమని చూడండి. సీలో
దిస్ ఏముంది, దిస్ అనేది సింగులరా ప్లూరలా, సింగులర్. కానీ మనకు కావాల్సింది ఏంటి, ప్లూరల్. కాబట్టి సిని మనం తీసుకోలేం, రైట్. నెక్స్ట్ మనకి ఎక్కడ ఉంది, డీలో ఉందా, ఇట్. డీలో ఏముంది, ఇట్. ఏముంది, ఇట్ సింగులరా ప్లూరలా, కాబట్టి తీసుకోగలమా, లేదు. కాబట్టి మనకి ఏం చూడాలి ఇప్పుడు, ఆల్రెడీ ఈ అయిపోయింది కాబట్టి ఏం చూడాలి, ఎఫ్ లో ఏముంది ఇక్కడ, ద రీజన్ ఫర్ దీస్ డౌట్స్ ఉందా లేదా, అది అండర్లైన్ చేయండి. దీస్ అందరూ ఫాలో అవుతున్నారండి. ఇవేమైనా సార్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అండ్ కాదు కదా, డౌట్స్ దీస్ డౌట్స్, డౌట్స్ దీస్ డౌట్స్. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, పేరు చెప్తారా, బి తర్వాత ఏం రావాలి చెప్పాలి అందరూ కూడా. ఎఫ్, ఇంతకు ముందు మనకి పేరు ఏమొచ్చింది, ఈ తర్వాత ఏమొచ్చింది, ఏ అంటే మనకి ఈఏ వచ్చింది, ఇంకోటి ఏమొచ్చింది బి అండ్ ఎఫ్. లాజిక్ ఓకేనా, ఇలా పేర్స్ చేయగలుగుతారు ఈసారి నుంచి. మరి ఇంకేమైనా మీరు రోజు ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి అట్లీస్ట్ 1 or 2 పేర్స్ అయినా కానీ మీరు చేయగలగాలి, అర్థమైందా. అలా ఒక 1 week 2 weeks అయిపోయేసరికి ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. అలా కాకుండా కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశారనుకోండి మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు కష్టం అయిద్దండి. అందుకని ట్రై చేయండి అందరు కూడా, ఓకేనా. ఇలా లాజిక్స్ అందరికి ఓకేనా, డౌట్స్ దీస్ డౌట్స్. నెక్స్ట్ మనకి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సీలో మనకి ఏమొచ్చిందంటే, సీలో దిస్ చేంజ్ కదా, వెంటనే మీరు దేనికోసం ఆలోచించాలి, ఆ చేంజ్ అనేది ఎక్కడ జరిగిందో ఆలోచించాలి, అవునా కదా. చెప్పండి, ఆ చేంజ్ ఎక్కడ జరిగిందో, ఎఫ్ లో జరిగిందా, షూరా చెప్పండి. ఎఫ్ లో మనకి ఏముంది, చేంజ్ గురించి చెప్పాలి. ఎఫ్ లో ఏముందండి, రైట్, రివైజ్. ఏముంది ఇక్కడ, రివైజ్. 7.3 నుంచి ఎక్కడ 7.5 అంటే చేంజా కాదా. కాబట్టి ఎఫ్ తర్వాత ఏం రావాలి, సి రావాలి. ఎఫ్ తర్వాత ఏం రావాలి, సి. ఎఫ్ కంటే ముందేం రావాలి, బి రావాలి, ఓకేనా. సో ఇంకోటి మనకి ఏముంది, అంతకు ముందు ఏమొచ్చింది, ఏ, ఇంకా ఈఏనా ఏనా, ఈఏ వచ్చింది, రైట్. ఇప్పుడు వీటిలో ఇక మిగిలింది ఏముంది, ఏబి సి డి మిగిలింది లేదా, డీలో ఏముందో చూడండి, డీలో అంతే. డీలో మనకి ఏమైనా లాజిక్ ఉందా, డీలో చెప్పాలి అంతా. డీలో మనకి ఏముందండి, ఇట్ కమ్స్ యాజ్ వరీ గ్రో దట్, అక్కడ ఏముంది, అబౌట్ ఉందా లేదా, అబౌట్ 7%. ఆ అబౌట్ గురించి ఎక్కడైనా చెప్పారా, చెప్పాలండి. అబౌట్ గురించి ఎక్కడైనా ఎక్కడ ఉందండి, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యూజింగ్ అబౌట్. కాబట్టి ఫస్ట్ ఏం రావాలి, డీనా ఈనా, ఫస్ట్ ఈ రావాలా, అబౌట్ 7%, ఫస్ట్ డి రావాలి, తర్వాతే ఈ రావాలి. కాన్సెప్ట్ ఓకేనా. ఈ వచ్చిందంటే వెంటనే ఏం రావాలి, ఏ రావాలి, ఓకేనా. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ, డిఈ ఏ. అంతకుముందు ఇంకో పేరు ఏమొచ్చింది చెప్పాలి మీరే, బిసి బిఎఫ్ సి. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఫస్ట్ ఏం తీసుకుంటారు, బీనా డీనా, బి అయినా. ఎందుకు, అక్కడ ఏం జరిగింది, ఇంట్రడక్షన్. ఏం జరిగింది, లాజిక్ అర్థమైందండి. ఒకసారి అందరు కూడా చేయండి, మళ్ళీ ఒక 1 minute అండి. మీరు విన్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ లాజిక్స్ ఏవైతే యూజ్ చేసామో ఆ లాజిక్స్ ఒకసారి చేయడానికి ట్రై చేయండి. అన్ని అప్లై చేయాలి మీరు, లాజిక్స్ అన్ని కూడా. సో అక్కడ మనకి దిస్ అనేది ఎందుకు వచ్చింది, దిస్ చేంజ్ అనేది దేనికోసం, దీస్ అనేది దేనికోసం, ఓకేనా. అందరు చేయాలండి, ఓకే. మనకి ఎగ్జామినేషన్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ నుంచి క్వశ్చన్స్ రాకపోతే ఓకేనండి, బట్ వస్తే మాత్రం 5 marks వస్తాయండి, గుర్తుపెట్టుకోకనా. రాకపోతే ప్రాబ్లమే లేదండి, మీరు వేరే ఆప్షన్స్ ఉంటాయి మీకు సరిపోతుంది, రైట్. ఒకవేళ వస్తే మాత్రం ఎన్ని వస్తాయి మీకు, 5 questions వస్తాయండి, ఊరికే 5 marks పోతాయండి. అందుకని నెగ్లెక్ట్ చేయొద్దు, ఒక రాకపోతే మంచిదే, బట్ వస్తే మాత్రం మీరు చేసే పొజిషన్లో ఉండాలి. కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేయండి, కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి కొంచెం ప్రాక్టీస్ చేయండి. లాజిక్స్ ఏమైనా డిఫికల్ట్గా ఉన్నాయండి, కొంచెం అబ్జర్వ్ చేస్తే మనం చేయగలిగేటట్టుగా ఉన్నాయా లేదా, కాబట్టి అది కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. చెప్పండి, ఎట్ లార్జ్ అంటే మీనింగ్ ఏంటండి, ఎట్ లార్జ్, ఎట్ లార్జ్, నాట్ అరెస్టెడ్. ఇంకో ఎట్ లార్జ్ అంటే ఏంటి, ఇన్ జనరల్. మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే మీనింగ్ ఏంటి, వీక్ పర్సన్, ఓకేనా. మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే మీనింగ్ ఏంటి, వీక్ పర్సన్, ఓకేనా. సో నెక్స్ట్ మనకి జెంటిల్మెన్ ఎట్ లార్జ్ అంటే మీనింగ్ ఏంటి, అన్రిలయబుల్ పర్సన్. ఇంకో మీనింగ్ ఏంటి, నో జాబ్, నో జాబ్, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడి నుంచి ఉన్నాయి మనకి 20 సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ తర్వాత ఎక్కడి నుంచి ఉన్నాయి 24 ఏమిచ్చారు, రైట్. చేసేయండి మరి. ఇక్కడ ఈజీ కదా, స్పెల్లింగ్స్ కదా. ఇక్కడ ఏముంది, పెనిట్రేటివా, ఈనా ఏనా, ఏ. ఇక్కడ ఎందుకంటే చూడండి మనకి పెనిట్రేట్ మనకి స్పెల్లింగ్ ఏంటండి, PENETRATE, ఓకేనా. ఎందుకు మనకి వెర్బ్ సఫిక్స్ ఏంటి, ఈటీఈనా ఏటీఈనా, ఏటీ. ఎగ్జాంపుల్ ఏంటి చూద్దాం, ఓకేనా. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రైట్. మీకు క్రియేట్ ఏంటది, క్రియేట్ దేనితో ఎండ్ అవుతుంది, ఏటీఈ, ఓకేనా. సో ఫ్లక్చుయేట్ దేనితో ఎండ్ అవుతుంది, ఏటీఈ. డీవియేట్ దేనితో ఎండ్ అవుతుంది, ఏటీఈ, ఓకేనా. సో క్రియేట్, ఫ్లక్చుయేట్, డీవియేట్. మనకి ఇచ్చిన వర్డ్ ఏంటి, పెనట్రేట్. ఏంటో వర్డ్ పెనట్రేట్. ఇది కూడా దేనితో ఎండ్ అవ్వాలి, ఏటీఈతో ఎండ్ అవ్వాలి. దేనితో ఎండ్ అవ్వాలి, ఏటీ. దానికి యాడ్జెక్టివ్ ఏమైంది, సపోజ్ మనకి క్రియేట్ మనకి వెర్బ్ కదా, అవునా కాదా,
ఏటీఈతో ఎండ్ అయితే ఏమైతే వర్బ్స్ అవుతాయి. వీటన్నిటికి ఐఎన్జీ యాడ్ చేయొచ్చు లేదా? క్రియేటింగ్, ఫ్లక్చుయేటింగ్, డీవియేటింగ్, పెనట్రేటింగ్. ఓకే, కాబట్టి ఇవన్నీ ఏమైతే వర్బ్స్. వీటిని మనం అదే యాడ్జెక్టివ్ చేయాలనుకోండి. యాడ్జెక్టివ్ చేయాలనుకోండి ఏం చేయొచ్చు? క్రియేటివ్. ఏం చేయొచ్చు? క్రియేటివ్. ఫ్లక్చుయేటివ్ ఉంటుందా? ఉంటుందండి ఫ్లక్చుయేటివ్. ఇంకేముంది? డీవియేటివ్ ఉండదు. బట్ ఒకవేళ చేయాలనుకుంటే ఏం చేయాలి మనం? ఐవిఈ యాడ్ చేయాలి. కాన్సెప్ట్ ఓకేనా? డీవియేటింగ్ అంటాం. సో V4ని మనం యాడ్జెక్టివ్గా తీసుకుంటాం. ఓకేనా? సో మొత్తానికి లాజిక్ అర్థమైందా? కాబట్టి పెనిట్రేటివ్ ఏముండదు. టీఆర్ ఏనా ఈనా ఏ, ఇంకోసారి కన్ఫ్యూజ్ రాకూడదు. ఓకేనా? సో ఆన్సర్ ఏమైంది మనకి? ఓకేనా? నెక్స్ట్ వన్ చెప్పండి. సెకండ్ వన్ 25th. ఓకేనా? మనకి ఏం అవ్వాలి ఇక్కడ? ఇక్కడ ఎండోర్స్ కరెక్ట్గానే ఉందా? షూరా? నెక్స్ట్ వితౌట్ డెమ్యూర్ కరెక్ట్గానే ఉందా? నేను చెప్తా. ఓకేనా? సో ఇన్వాల్వ్ కరెక్ట్గానే ఉందా? అగ్రీ ఉండొచ్చు అక్కడ. కోర్ట్ సింగులరా ప్లూరలా? కోర్ట్ సింగులరా ప్లూరలా? మరి కోర్ట్ అగ్రీనా అగ్రీసా? కాబట్టి ఎర్రర్ ఉందా లేదా? కాబట్టి ఆన్సర్ ఏమైంది? అగ్రీస్. ఇప్పుడు డెమ్యూర్ రావచ్చా రాకూడదు నేను చెప్తాను. ఓకేనా? డెమ్యూర్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. అందరికి అర్థమైందా? సో అక్కడ కోర్ట్ అగ్రీనా కోర్ట్ అగ్రీసా? అగ్రీస్ అని చెప్పాలి. లాజిక్ అర్థమైందా? ఒకవేళ పాస్ట్ టెన్స్ అయితే అగ్రీడ్ అంటాం, కానీ అగ్రీ అనకూడదు అండి. అందరికి ఓకేనా? అది ఎర్రర్. ఇప్పుడు మీకు డెమ్యూర్ లాంటి వర్డ్ చెప్తా చూడండి. రైట్, దానికంటే ముందు ఇంకో చిన్న వర్డ్ చెప్తాను, అబ్జర్వ్ చేయండి. రైట్, SEVERE. ఓకేనా? SEVER. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అండి చెప్పాలండి? ఏనా బీనా? రెండు కరెక్టే. అర్థమైందా? రెండు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్నాయి. ఈ సివియర్ మనకి ఏంటంటే యాడ్జెక్టివ్ అండి. ఏంటిది? యాడ్జెక్ట్. ఈ సివియర్ మనకి ఏంటి? వర్బ్ అండి. ఓకేనా? రాసుకోండి. ఆ రెండు వర్డ్స్ కరెక్టే. ఈ సివియర్ మీనింగ్ ఏంటి? ఇంటెన్స్. మీనింగ్ ఏంటి? ఇంటెన్స్. సివియర్ పెయిన్ అంటే ఏంటండి? ఇంటెన్స్ పెయిన్ అండి. ఓకేనా? ఈ సివియర్ అంటే ఏంటి? కట్ ఆఫ్. ఏంటి? కట్ ఆఫ్. సివియర్ హెడ్ అంటే మీనింగ్ ఏంటి? తల లేపేయడమే. అర్థమైందా? తల లేపేసి దాన్ని ఏమంటామండి? సివియర్ అంటాం. ఓకేనా? పొడిస్తే ఏమంటారు? పొడిస్తే స్టాబ్ అంటారు. ఏమంటారు? స్టాబ్. పొడవడాన్ని ఏమంటారండి? స్టాబింగ్ అంటారు. నరకడాన్ని ఏమంటారు? హ్యాక్. ఏమంటారు? హ్యాక్. తెలుసు కదా? లేదంటే అవి కూడా రాసుకోండి. మీకు ఎప్పుడైనా సరే స్టాబ్, స్టాబ్ అంటే పొడవడం అండి. ఓకేనా? హ్యాక్ అంటే నరకడం అండి. నరికి తలకాయ లేపేస్తే సివియర్. అర్థమైందా? వీటన్నిటిలో ఏది మంచిదండి? స్టాబింగా, హ్యాకింగా, సివియరింగా? సివియరింగా. మీలో చాలా మంది క్రిమినల్స్ ఉన్నారండి. ఓకేనా? ఏది మంచిది కాదండి, అన్ని క్రైమ్స్ కదండి. చెప్పండి. స్టాబ్ అంటే పొడవడం, హ్యాక్ అంటే నరకడం, సివియర్ అంటే కట్ ఆఫ్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నో ఇది ఓకేనా అందరికి? చెప్పండి. SEVERE. సివియర్ అంటే ఏంటి? యాడ్జెక్టివ్. దాని మీనింగ్ ఏంటి? ఇంటెన్స్. అదే SEVER జస్ట్ ఉంటే ఏమైతుంది? కట్ ఆఫ్. అది వెర్బ్. ఓకేనా? రాసుకున్నారు ఈ రెండు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. DEMUR, DEMURE. ఈ రెండింటిలో ఏది కరెక్ట్? రెండు కరెక్టే. ఓకేనా? ఫస్ట్ మనకి డెమ్యూర్ చూద్దాం. రైట్, డెమ్యూర్ మనకి ఏంటంటే ఏంటిది? యాడ్జెక్టివ్ అండి. ఓకేనా? డెమ్యూర్ అంటే మీనింగ్ ఏంటంటే షై లేదంటే రిజర్వ్డ్. రాసుకోండి. షై లేదంటే రిజర్వ్డ్. షై లేదంటే రిజర్వ్డ్. జనరల్ గా గర్ల్స్ ని డిస్క్రైబ్ చేయడం కోసం ఈ వర్డ్ యూజ్ చేస్తారండి. అర్థమైందా? డెమ్యూర్. జనరల్ గా చెప్పానండి. ఓకేనా? సో చెప్పండి. డెమ్యూర్ అంటే ఏంటది? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? యాడ్జెక్టివ్. మీనింగ్ ఏంటి? షై ఇంకా రిజర్వ్డ్. నెక్స్ట్ మనకి ఏముంది అక్కడ? డెమ్యూర్. ఈ డెమ్యూర్ మనకి ఏమైందంటే వర్బ్ అవుతుంది, ఇంకోటి ఏంటంటే నౌన్ కూడా అవుతుందండి. బేసిక్ గా వర్బ్ అది. ఓకేనా? డెమ్యూర్ అనేది మనకి ఏంటి? బేసిక్ గా వర్బ్. ఇంకో పాసిబిలిటీ ఏముంది? నౌన్. దాని మీనింగ్ ఏంటంటే అబ్జెక్ట్ లేదంటే అపోజ్. అబ్జెక్ట్ అంటే అబ్జెక్షన్ ఎవరు అంటారు కదండి, ఇదే. ఓకేనా? అబ్జెక్ట్ అంటే అపోజ్. ఓకేనా? దాన్ని ఏమంటాం? డెమ్యూర్. ఇప్పుడు మనకి వితౌట్ అబ్జెక్షన్ అనొచ్చా లేదా? వితౌట్ అబ్జెక్షన్ అనొచ్చా లేదా? ఎలా అంటాము? వితౌట్ డెమ్యూర్ అలా అక్కడ అది అండర్లైన్ చేసుకోండి. ఈసారి నుంచి మీకు డౌట్ రా, క్లోజ్ టెస్ట్ కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ మీరు డైరెక్ట్ గా చేయగలగారు. ఓకేనా? చెప్పండి. ఏంటంటే మనం ఏమంటాము? వితౌట్ అబ్జెక్షన్. ఏమంటాము? వితౌట్ అబ్జెక్షన్. ఎలా అయితే అంటామో దాన్ని ఏమంటాం మనం? వితౌట్ డెమ్యూర్. ఏమంటాము? వితౌట్ డెమ్యూర్. కాబట్టి రెండు మీరు గుర్తుపెట్టుకోండి. వితౌట్ అబ్జెక్షన్ అనొచ్చు లేదంటే వితౌట్ డెమ్యూర్ అనొచ్చు. కాన్సెప్ట్ ఓకేనా అందరికి? మరి ఇక్కడ వితౌట్ మనకి ఏంటి? ప్రిపోజిషన్. వితౌట్ మనకి ఏంటి? ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ మనకి ఏం రావాలి? నౌన్స్. కాబట్టి అబ్జెక్షన్ మనకి ఏంటి? నౌన్. ఎందుకు? TION ఉందా లేదా? డెమ్యూర్ కూడా ఏంటి? నౌన్. ఇంకో పాసిబిలిటీ ఏముంది? వెర్బ్ ఉంది. లాజిక్ అర్థమైందా? వెర్బ్ అయితే ఏమైంది? అబ్జెక్ట్. వెర్బ్ అయితే ఏమైంది? అబ్జెక్ట్. అబ్జెక్ట్ అనేది వెర్బ్, అబ్జెక్షన్ మనకి ఏంటి? నౌన్. ఈ కాన్సెప్ట్ అందరికి ఓకేనా? చెప్పండి. సివియర్, SEVERE ఉంటే మీనింగ్ ఏంటి? ఇంటెన్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? యాడ్జెక్ట్. వెరీ గుడ్. రైట్. అలా కాకుండా SEVER ఆగిపోతే
వర్బ్ మీనింగ్ ఏంటి కట్ ఆఫ్ ఓకేనా. నెక్స్ట్ డెమ్యూర్ డిఈఎంయు ఆర్తో ఆగిపోతే మీనింగ్ ఏంటి అబ్జెక్ట్. దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి వర్బ్ కానీ నౌన్ కానీ. అలా కాకుండా డెమ్యూర్కి లాస్ట్ ఈ ఉంటే షై లేదంటే రిజర్వ్డ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి ఈసారి నుంచి అవి గుర్తుంటాయా 2 పాసిబిలిటీస్ వెరీ గుడ్ రైట్. సో నెక్స్ట్ మనం చేద్దామా చెప్పండి. హౌఎవర్ అనొచ్చా అనకూడదా. ఇంకోటి ఏంటి ఇక్కడ మనకి కామా వచ్చిందా కామ తర్వాత ఏమొచ్చింది ఇట్ వచ్చిందా. ఇట్ మనకేంటి సబ్జెక్ట్ ఇట్ మనకేంటి వర్బ్. మీకు ఏం చెప్పాను నేను కామా తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వస్తే ముందేం రావాలని చెప్పాను. కాబట్టి హౌఎవర్ మనకేంటి అది ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. అది మీ లైఫ్ లో పార్ట్ అయిపోలేదు ఓకేనా. సో కామా తర్వాత మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వస్తే దానికంటే ముందేం రావాలి యాడ్. సో హౌఎవర్ మనకి ఏమైంది యాడ్ రావచ్చా లేదా మరి రైట్. ఇట్ డిడ్ నాట్ అమౌంట్ అనొచ్చా అనకూడదా. అమౌంట్ V1 కదా డిడ్ నాట్ V1 సరిపోయిందా లేదా రైట్. సో 2 అమౌంట్ 2 వచ్చిందా ప్రపోజిషన్ రైట్. అగ్రివేటెడ్ మీనింగ్ ఏంటి అగ్రివేటెడ్ వర్సన్ ఓకేనా. నెక్స్ట్ మనకి ఏమైంది పనిషబుల్ అనొచ్చా లేదా అనొచ్చు. మినిమం అనొచ్చా లేదా. కాబట్టి ఆన్సర్ ఏమైంది ఆల్ ఆర్ కరెక్ట్. ఇందులో మనకి అన్ని స్పెల్లింగ్స్ కరెక్ట్ గానే ఉన్నాయి ఓకేనా. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు లేదు కదా. సో ఇక్కడ మీకు పెనిట్రేటివ్ ఏమొచ్చిందో చూడండి స్పెల్లింగ్ ఏ వచ్చిందా లేదా అంటే వాడే ఆన్సర్ ఇచ్చేసాడండి అర్థమైందా. కొంచెం అబ్జర్వ్ చేయాలి అంతే రైట్. నెక్స్ట్ పని చేద్దామా చెప్పండి. 27 హైకోర్ట్ ఈజ్ పల్పబ్లీ అనొచ్చా. ఫస్ట్ మీకు ఏం తెలియాలంటే ఒక లాజిక్ చెప్తాను చూడండి రైట్. మనకి ఎప్పుడైనా సరే ఈ లాజిక్ గుర్తుపెట్టు. ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి ఎవరు ఫ్రెండ్కి మనం ఎల్వై యాడ్ చేయొచ్చండి. అప్పుడు ఏమైంది ఫ్రెండ్లీ. ఫ్రెండ్ మనకి ఏంటి చెప్పాలి అందరూ కూడా నౌన్. ఎల్వై మనకి ఏమైంది ఎల్వైఏ ఓకేనా. యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది చెప్తారా. ఫ్రెండ్లీ అనేది ఏంటి యాడ్జెక్టివ్ అండి. ఇది నోట్ చేసుకోండి యాడ్జెక్టివ్. మనకి నౌన్కి ఎల్వై యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది యాడ్జెక్ట్. ఫ్రెండ్లీ అనేది యాడ్వర్బ్ బై యాడ్జెక్టివ్ యాడ్జెక్ట్. మనం ఏమంటాం ఫ్రెండ్లీ ఫ్రెండ్ అంటామా ఫ్రెండ్లీ నేచర్ అంటాం. ఏమంటాము ఫ్రెండ్లీ నేచర్. నేచర్ ఏంటి మనకి నౌన్. కాబట్టి ఫ్రెండ్లీ ఏమైంది యాడ్జెక్టివ్ సరిపోయిందా లేదా. కాబట్టి చెప్పండి నౌన్ ప్లస్ ఎల్వై ఏమైంది యాడ్జెక్ట్. ఆ పాయింట్ గుర్తుపెట్టి నౌన్ ప్లస్ ఎల్వై ఏమైంది యాడ్జెక్ట్. రాసుకున్నారు మరి ఇది రైట్. ఇప్పుడు మనం ఇంకోటి చూద్దాం రాశారు అందరూ. ఇప్పుడు ఉందనుకోండి రైట్ డేంజరస్ ఏంటది డేంజరస్ ఏంటి మనకి చెప్పాలి. డేంజరస్ ఎందుకు ఓఎస్ అనేది కూడా ఏమైంది యాడ్జెక్టివ్. దీనికి ఎల్వై యాడ్ చేయొచ్చా. అప్పుడు యాడ్జెక్టివ్కి ఏమి చేస్తాం మనం ఎల్వై. ఇప్పుడు డేంజరస్ ఏమైంది చెప్పాలి అందరూ కూడా యాడ్వర్బ్ ఏమైంది యాడ్వర్బ్ నోట్ చేసి. అంటే మనకి నౌన్కి ఎల్వై యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది యాడ్జెక్టివ్. అదే యాడ్జెక్టివ్కి ఎల్వై యాడ్ చేస్తే ఏమొస్తుంది యాడ్వర్బ్. ఈ కాన్సెప్ట్ ఓకేనా అందరికి రైట్. ఇప్పుడు చూద్దాం చూడండి అయిపోయింది రాశారా. ఇప్పుడు చూడండి ఇలా ఉందనుకోండి లీగల్ ఏంటది లీగల్ అనేది ఏంటి లీగల్ యాడ్జెక్టివ్. దీనికి యాడ్వర్బ్ ఏమైంది లీగల్లీ ఓకేనా. ఇప్పుడు మనకి ఇచ్చిన వర్డ్ అంటే అక్కడ వర్డ్ పల్పబ్లీ ఏముంది పల్పబ్లీ. చివరి ఏమొచ్చింది ఎల్వై. దానికంటే ముందు ఏం కావాలి అది యాడ్జెక్టివ్. ఏం కావాలి యాడ్జెక్టివ్. ఆ పల్పబుల్ స్పెల్లింగ్ చెప్పండి PALP. యాడ్జెక్టివ్ సఫిక్స్ ఏంటి జస్ట్ బిఎల్లా బిఎల్ఈనా ఏబిఎల్ఈ గానా ఏబిఎల్ఈ. లాజిక్ అర్థమైందా. కాబట్టి మనకి ఏముండాలి అక్కడ పల్పబుల్ ఏముండాలి పల్పబుల్. దానికి ఏం యాడ్ చేస్తున్నాం మనం ఎల్వై. లాజిక్ అర్థమైందండి. కాబట్టి అక్కడ మనకి ఏముండాలి ఏ ఉండాలా ఉండకూడదా ఏ ఉండాలండి. అది మీకు తెలియాలన్నమాట. అలా లేనప్పుడు ఏమైందంటే ఆ స్పెల్లింగ్ ఏదో ఏలియన్ సబ్జెక్ట్ లా అనిపిస్తుంది అండి. బట్ మీకు లాజిక్ అర్థమైంది అనుకోండి ఈజీగా చేసేయచ్చు అర్థమైందా. చివరి చెప్పండి మనకి ఏబిఎల్ఈ కానీ ఐబిఎల్ఈ ఉంటే ఏమైతే అవి యాడ్జెక్టివ్స్. కాబట్టి పల్పబుల్ అంటే నోటిసబుల్ మీనింగ్ కావాలండి ఓకేనా. మీనింగ్ ఏంటి నోటిసబుల్ రాసుకో. పల్పబుల్ అంటే నోటిసబుల్ నోటీస్ చేయగలిగే దాన్ని ఏమంటామంటే పల్పబుల్ అంటాం ఓకేనా రైట్. రాసుకున్నారా అందరు రాశారండి అది. సో మనకి ఏముండాలి ఇక్కడ PALPA. ఎందుకు అందరికి అర్థమైందా. ఎందుకంటే మనకి యాడ్జెక్టివ్ సఫిక్స్ ఏంటి ABLE కానీ IBL. సపోజ్ ఇలా ఉందనుకో రైట్ ఎడిబుల్ ఏంటది ఎడిబుల్. నెక్స్ట్ ఏంటంటే పోర్టబుల్. చెప్పండి ఎడిబుల్ అంటే ఏంటి తినగలిగేది. పోర్టబుల్ అంటే తాగగలిగేది. ఇక్కడ ఇదేంత ఎండ్ అవుతుంది IBL. ఇక్కడ దేంతో ఎండ్ అవుతుంది ఈ రెండు ఏమైతే యాడ్జెక్టివ్స్. ఎవరికైనా కావాలనుకోండి ఇది కూడా నోట్ చేసుకోకుండా ABLE IBLE అవి మనకి చివరి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా స్పెల్లింగ్ లో మనకి ఏమి ఉండాలి ఏ ఉండాలి. ఈ లాజిక్ ఓకేనా అందరికి రైట్. నెక్స్ట్ పని చేద్దామా మరి చెప్పండి ఇంప్యూడెంట్. మీకు చెప్పానండి ఇంప్యూడెంట్ అంటే ఏంటి చెప్పాలి. ఇంప్యూడెంట్ అందరు చెప్పాలి. ఇక్కడ కొన్ని వర్డ్స్ చెప్తాను రాసుకోండి రైట్. ఇన్సోలెంట్ రాసుకోండి అందరు కూడా ఇన్సోలెంట్. నెక్స్ట్ ఇంపెర్టినెంట్
ఇంప్యూడెంట్. వీటన్నిటికి మీనింగ్ ఏమైందండి? పొలైటా ఇంపొలైటా? దాన్ని ఏమనుకున్నాం మనం? రూడ్. ఏమనుకున్నాము? రూడ్. లేదంటే ఏమనొచ్చు అంటే ఇంపొలైట్. ఏమనొచ్చు? ఇంపొలైట్. రాసుకోండి. ఇవి మనం డిస్కస్ చేసిన వర్డ్సే, బట్ మళ్ళీ ఒకసారి చూడండి. రైట్, ఏంటో వర్డ్ ఇన్సోలెంట్. ఇప్పటికి మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇన్సోలెంట్ అంటే ఏంటి? రూడ్. ఇంపెర్టినెంట్ అన్నా రూడ్. ఇంప్యూడెంట్ అన్నా రూడ్. ఓకేనా? మరి ఇప్పుడు చెప్తారా ఆన్సర్? ఇంకోటి ఏంటంటే రాసుకున్నారా వర్డ్స్? ఇన్సోలెంట్, ఇంప్యూడెంట్, ఇంపెర్టినెంట్. కానీ ఇంకో మనకి పెర్టినెంట్ ఇంకో మీనింగ్ కూడా ఉందా లేదా? ఏంటది? పెర్టినెంట్ అంటే ఏంటి? పెర్టినెంట్ చెప్పాలి మీరే. రిలవెంట్. పెర్టినెంట్ మీనింగ్ ఏంటి? రిలవెంట్. ఇది కూడా చెప్పుకున్నామా లేదా? మరి ఇంపెర్టినెంట్ ఏమైంది? ఇర్రిలవెంట్. అది కూడా నోట్ చేసుకోండి. పెర్టినెంట్ అంటే ఒక మీనింగ్ ఏముంది? రిలవెంట్. అంటే రిలేటెడా కాదా? రిలేటెడ్. ఇంకో మీనింగ్ ఏముంది? ఇంపెర్టినెంట్. అంటే మనకి ఏమైంది? ఆపోజిట్. రిలవెంట్, పెర్టినెంట్. ఇర్రిలవెంట్, ఇంపెర్టినెంట్. గుర్తుపెట్టుకోండి. ఓకే, అది ఒక మీనింగ్. ఇంపెర్టినెంట్ అంటే ఇంకో మీనింగ్ ఏమొచ్చింది మనకి? రూడ్. ఏమొచ్చింది? రూడ్. ఓనా? ఇప్పుడు చెప్తారా ఎక్కడ కరెక్ట్గా ఉందో ఫాస్ట్గా? మనకి ఏం కావాలి? కరెక్ట్గా ఎక్కడ యూజ్ చేశారో అది కావాలి. ఫస్ట్ వన్ ఓకేనా? ఆన్ ద కవర్ వాజ్ ఎ పిక్చర్ ఆన్ ఏ ఇంప్యూడెంట్ బాయ్ స్టికింగ్ అవుట్ హిస్ టంగ్. ఓకేనా? స్టికింగ్ అవుట్ హిస్ టంగ్ అంటే మనకి వెక్కిరిస్తున్నాడు కదండి. వెక్కిరిస్తున్నాడు అంటే వాడు పొలైటా ఇంపొలైటా? కాబట్టి సరిపోయిందా లేదా? కాబట్టి దట్స్ ఫైన్. ఏ ఓకే. ఓకేనా? ఇంకోటి మనకి ఏంటంటే బాయ్ మనకి ఏంటి? నౌన్ కదా. నౌన్ ముందు ఏముండొచ్చు? ఇంప్యూడెంట్ మనకి ఏంటి? యాడ్జెక్టివ్. రాసుకోండి. ఇంప్యూడెంట్ మనకి యాడ్జెక్టివ్ అండి. మీనింగ్ రూడ్. మీనింగ్ మనకి ఏంటి? రూడ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? యాడ్జెక్టివ్. రైట్. ఎందుకు ఈ అంటే ఎండ్ అవుతుందా లేదా? రైట్. నెక్స్ట్ మనకి సెకండ్ వన్. నాట్ విత్ స్టాండింగ్ ఎ సింగిల్ ఇంప్యూడెంట్ విన్ అనొచ్చా? చూడండి. విన్ బై ఎ మౌంటైన్ బైకర్ ఇన్ 1989 అనొచ్చా అనకూడదా? ఇంప్యూడెంట్. సింగిల్ ఇంప్యూడెంట్ విన్ అనొచ్చా లేదండి? చెప్పాలి ఫాస్ట్గా. నాట్ విత్ స్టాండింగ్ ఎ సింగిల్ ఇంప్యూడెంట్ విన్ బై ఎ మౌంటైన్ బైకర్ ఇన్ 1918 ఇట్ వుడ్ అపియర్ దట్ ద సబ్జెక్ట్ ఈస్ నౌ క్లోజ్డ్ అనొచ్చా? షూరా? పోనీ లాస్ట్ వన్ చూద్దాం. లాస్ట్ మనకి ఏముంది ఇక్కడ? ద చిల్డ్రన్ ఇంప్యూడెంట్ అమ్మ. చిల్డ్రన్ మనకి ఏంటి? సబ్జెక్ట్. చిల్డ్రన్ మనకి ఏంటి? సబ్జెక్ట్. మరి ఇక్కడ ఏముంది? ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర ఏం రావాలి మనకి? వర్బ్ రావాలి. ఇక్కడ ఏమొచ్చింది? కాబట్టి ఇది రాదు కదా. సి రాదు. ఇప్పుడు చెప్పండి, ఏ బీనా ఓన్లీ ఏనా? ఫాస్ట్గా మీనింగ్ అర్థం చేసుకో. మనకి ఇంప్యూడెంట్ అంటే ఇంకో మీనింగ్ ఏముందండి? రూడ్, పొలైట్, ఇంకా ర్యాష్ ఉందా లేదా? చెప్తారు ఇప్పుడు ఆన్సర్. ఏ బీనా లేదంటే ఓన్లీ ఏనా? ఏ బీనా? షూరా? రైట్. అంతే. ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దామా? రైట్. నెక్స్ట్ వన్ మనకి ఏముందండి? స్మర్ట్. స్మర్ట్ అంటే మీనింగ్ ఏంటంటే డర్టీ మార్క్. డర్టీ మార్క్. దాన్ని ఏమంటాం? స్మర్ట్ అంటాం. ఓకే, మరి చెప్పండి ఇది ఆన్సర్ ఏమైద్దాం? మనకి ఇంప్యూడెంట్ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉందండి. డామినేటెడ్ అని చెప్పొచ్చు. ఫుల్ ఆఫ్ డామినేషన్ చెప్పొచ్చు అండి. ఓకేనా? ఓకే, ఫుల్ ఆఫ్ డామినేషన్ కూడా చెప్పొచ్చు ఇంప్యూడెంట్. ఓకే, ర్యాష్ లేదంటే ఫుల్ ఆఫ్ డామినేషన్ అని చెప్పి ఇంప్యూడెంట్. ఓకే, రెస్పెక్ట్ లేకుండా అనమాట ఆ మీనింగ్. ఓకేనా? రెస్పెక్ట్ మనకి ఇంపొలైట్ అంటే మీనింగ్ ఏంటి? ఇంపొలైట్, రెస్పెక్ట్ లేకుండా అని చెప్పి. ఓకేనా? రైట్. ఓకేనా? చెప్తారు మరి? చెప్పాలి. రెస్పెక్ట్ లేకపోవడం లేదంటే నో మెర్సీ అంటాం కదా, నో మెర్సీ అలాంటి చెప్తారు. మరి స్మడ్జ్. స్మడ్జ్ అంటే డర్టీ మార్క్. ఏంటి మనకి? డర్టీ మార్క్. మరి చెప్తారా? టేక్ కేర్ నాట్ టు స్మడ్జ్ ద ఇంక్ వెన్ స్మూదింగ్ డౌన్ అనొచ్చా అనకూడదా? డర్టీ మార్క్. సరిపోయింది లేదా? ఇంక్ తో మనం ఏం చేయకూడదు? డర్టీ మార్క్ చేయకూడదు. సరిపోయింది కాబట్టి ఏ కరెక్టే. నెక్స్ట్ మన బి చూడండి. బి ద యావరేజ్ క్లచ్. ఇక్కడ క్లచ్ అంటే ఏంటి మనకి? బైక్ ఉండే క్లచ్. ఓకే, అది కాకుండా ఇంకో మనకి ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. రాసుకోండి. క్లచ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదంటే గ్రూప్ ఆఫ్ ఎగ్స్. టూ మీనింగ్స్ ఉన్నాయండి. ఎగ్స్ గ్రూప్ ఏమంటారు? క్లచ్ అంటారు. పీపుల్ ఉన్న ఏమంటారు? క్లచ్ అంటారండి. నార్మల్గా క్లచ్ అంటే మనకు తెలిసిందే. అది కాకుండా ఇంకో మీనింగ్ ఏముంది? ఎగ్స్ గ్రూప్. ఎగ్స్ ఉండే గ్రూప్ ఏమంటారు? క్లచ్. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఎగ్స్ గురించి కదా, కాబట్టి సేమ్ మీనింగ్. ఓకేనా? ఎగ్స్, గ్రూప్ ఆఫ్ ఎగ్స్ అని. క్లచ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఎగ్స్. కన్సిస్ట్ ఆఫ్ 3 ఓవైడ్. ఇప్పుడు షేప్ అండ్. ఓకేనా? ఓవైడ్ అంటే ఏంటి? ఎగ్ షేప్. ఓవైడ్ అంటే ఎగ్ షేప్ అండ్. ఎగ్ షేప్ ఏమంటారు? ఓవైడ్ అంటారు. క్రీమీ ఎగ్స్. ఇక్కడ ఏముంది? ఇక్కడ స్పెకల్డ్ ఉంది మనకి. ఇక్కడ స్పెకల్డ్ అన్నా, ఓకేనా, బ్లాచెస్ అన్నా, స్మడ్జెస్ అన్నా అన్ని సినోనిమ్స్ అండి. రాసుకోండి. స్పెకల్డ్ ఉందా? స్పెక్ అన్నా. నెక్స్ట్ ఏముంది? బ్లాచ్. బ్లాచ్ అనే మనకి ఏముంది? స్మడ్జ్. ఇవన్నీ కూడా సినోనిమ్స్ అండి. సినోనిమ్స్ అంటే ఏంటి? మార్క్, స్టెయిన్స్. స్పెక్ అన్నా, బ్లాచ్ అన్నా, స్మడ్జ్ అన్ని కూడా సినోనిమ్స్. అక్కడ ఉన్నాయి చూడండి. అక్కడ ఉన్న వర్డ్సే, కొత్తగా నేను అన్ని మనకి ఏంటి? డర్టీ మార్క్స్.
కాబట్టి మనకి మధ్యలో ఏమొచ్చింది, ఎండ్ వచ్చిందా? ఎండ్ వస్తే బోత్ సైడ్ ఏమవచ్చు, సేమ్ రావచ్చా లేదా? కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఓకేనా? మరి సెకండ్ స్టేట్మెంట్లో మనకి ఏముంది చూడండి, ఇక్కడ స్మర్జెస్ ఉంది, బ్లాచెస్ ఉంది. కాబట్టి రెండు ఏమైతాయి, సినోనిమ్స్. కాబట్టి రెండు వచ్చా ఉండకూడదు, బి కరెక్ట్. థర్డ్ వన్ చెప్పండి. థర్డ్ వన్, the assumption is that he had attained citizenship either through marriage or through naturalization and at that point may have been smudged from returning. అనొచ్చా? అనొచ్చండి. కాబట్టి మనకి ఇక్కడ మీనింగ్ రావట్లేదు, కాబట్టి డర్టీ మార్క్ లేదని స్టెయిన్ అనే మీనింగ్ వస్తుందా? కాబట్టి ఆన్సర్ ఏమైంది? ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దామా? నెక్స్ట్ వన్ ఏముంది చూడండి, లాస్ట్ వన్, ఎటోన్. ఎటోన్ మనకి ఏంటంటే మనం చేసిన తప్పులు మనం ఏం చేయాలి, సరిదిద్దుకోవాలి వద్దా? చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి వద్దా? దాన్ని ఏమంటామంటే ఎటోన్ అంటామండి. దాన్ని ఏమంటాము, ఎటోన్. అక్కడ ఇంకో వర్డ్ రాసుకోండి, రిపరేషన్. ఏంటో వర్డ్, రిపరేషన్ రాసుకోండి. రిపరేషన్ ఫాస్ట్. ఎటోన్ అంటే ఏంటి, రిపరేషన్. దాన్ని మనం ఏమనొచ్చు అంటే కంపన్సేషన్ అనొచ్చు. ఏమనొచ్చు, కంపన్సేషన్. అది కూడా రాసుకోండి, రిపరేషన్, కంపన్సేషన్. రిపరేషన్, కంపన్సేషన్. ఓకేనా? మనం చేసిన తప్పుని సరిదిద్దుకోవడం, రిపరేషన్ ఇంకా కంపన్సేషన్. మరి చెప్తారా ఎక్కడ కరెక్ట్గా ఉందో ఫాస్ట్గా? ద కంట్రీస్ లీడర్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ ఏ విష్ టు అటోన్ ఫర్ హిస్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. అనొచ్చండి? అనొచ్చా? లేదంటే ఇంకోటి కూడా రాసుకోండి, మేక్ అమెండ్స్. మీనింగ్ ఇంకోటి ఏంటి, మేక్ అమెండ్స్. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం మనం, కంపన్సేషన్ చెప్పుకున్నాం కదా, కంపన్సేషన్. లేదంటే ఇంకో వర్డ్ ఏం చెప్పాలి, రిపరేషన్. ఏంటో వర్డ్, రిపరేషన్. కంపన్సేషన్, రిపరేషన్. ఇంకో వర్డ్ ఏం నేర్చుకున్నారు, మేక్ అమెండ్స్. అమెండ్స్ అంటే ఏంటి, చేంజ్ చేసుకోవడం, అంటే జరిగిన దాన్ని చేంజ్ చేయడానికి ట్రై చేయడం. దట్స్ వాట్. ఓకేనా? రైట్, అందరికి ఓకేనా? కాబట్టి ఫస్ట్ వన్ రావచ్చండి, వాడు చేసిన యాక్షన్స్ వాడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు సారీగా ఫీల్ అవుతున్నాడు, కాబట్టి ఓకే. నెక్స్ట్ మనకి ఏముంది, ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ అన్కైండ్లీ, హౌ కెన్ ఐ అటోన్. అనొచ్చలేదా? ఇంతకు ముందు నేను బ్యాడ్గా ట్రీట్ చేశాను, దానికి నేను ఎలాగా సరిదిద్దుకోవాలి, కాబట్టి సరిపోయింది లేదా? కాబట్టి సెకండ్ వన్ కూడా ఓకే. థర్డ్ వన్ ఏముంది, రిచర్డ్ వాజ్ యాంగ్జియస్ టు అటోన్ ఫర్ హిస్ థాట్లెస్నెస్. అవునా కదా? ఇప్పుడు పాస్ట్ ఎలా ఉన్నాడు, థాట్లెస్ గా ఉన్నాడు, దానికి ఏం చేయాలి, ఇప్పుడు సరిదిద్దుకోవాలి. కాబట్టి ఏమైంది, సరిపోయిందా లేదా? కాబట్టి ఆన్సర్ ఏమైంది, ఆల్ ఆర్ కరెక్ట్. ఓకేనా? వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. ఎట్ లార్జ్ అంటే మీనింగ్ ఏంటి? రైట్. సో ఏంటి, నాట్ అరెస్టెడ్. ఇంకో మీనింగ్ ఏముంది, ఎట్ లార్జ్ అంటే ఇన్ జనరల్, లేదంటే జనరల్లీ. ఓకేనా? ఎటోన్, ఎటోన్ అంటే మీనింగ్ ఏంటంటే కంపన్సేట్. ఇంకోటి ఏముంది, ఆ వర్డ్ ఇంపార్టెంట్ అండి, ఆ వర్డ్ రిపరేషన్. రిపరేషన్ మనకి ఏంటి, మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా, ఇండిపెండెన్స్ వచ్చాక బ్రిటన్ వాళ్ళు మనకి ఎవ్రీ ఇయర్ మనీ సెండ్ చేసేవాళ్ళు తెలుసా? ఇండిపెండెన్స్ వచ్చాక ఇంగ్లాండ్ వాళ్ళండి ప్రతి ఇయర్ మన ఇండియాకి, పాకిస్తాన్కి ఏం చేసేవాళ్ళండి, మనీ సెండ్ చేసేవాళ్ళండి. ఇప్పుడు కూడా సెండ్ చేస్తారు అనుకుంటారు. రీసెంట్గా అయిపోయింది, ఒక 5-6 years బ్యాక్ వరకు సెండ్ చేసేవాళ్ళు. దాన్ని ఏమనేవాళ్ళు, వర్డ్ రిపరేషన్. ఏంటిది, అంటే అప్పట్లో ఇండిపెండెన్స్ కంటే ముందు మన దగ్గర నుంచి దోచుకున్నారు కదండి, ఆ దోచుకున్న దానికి కాంపన్సేషన్ గా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ప్రతి ఇయర్ మనకి ఏం పంపించేవాళ్ళు, రిపరేషన్. దాన్ని ఏమనేవాళ్ళు, రిపరేషన్. కాన్సెప్ట్ ఓకేనా? అలా చేసిన దాన్ని సర్దిద్దుకోవడం ఏమంటాము, రిపరేషన్. ఏంటో వర్డ్, రిపరేషన్. ఇంకో వర్డ్ ఏం చెప్పాను, మేక్ అమెండ్స్. ఏంటది, మేక్ అమెండ్స్ అంటే ఏంటి, చేసిన తప్పుని సరిదిద్దుకోవడం, దాన్ని ఏమంటాము, అమెండ్స్. కాన్సెప్ట్ ఓకేనా అందరికి? రైట్.